ప్రియమైన దైవ జనాంగమా, దైవ గ్రంథంలో వ్రాయబడినటువంటి ప్రతి మాట మనిషి తప్పిపోకుండా మోసపోకుండా కాపాడబడటానికి పరలోకం నుండి దేవుడి లోకానికి పంపించాడు. ఒక వ్యాధి సంక్రమిస్తున్నప్పుడు ఆ వ్యాధిని తగ్గించడానికి మందు కనిపెట్టడం ఎంత అత్యవసరమో, ఒక ప్రమాదం ముంచుకొస్తున్నప్పుడు ఆ ప్రమాదానికి సంబంధించినటువంటి సమాచారం ఇవ్వడం ఎంత అవసరమో, అలాగే మనిషి నాశనమైపోకుండా, మనిషి జీవితం నాశనమైపోకుండా దేవుడు శిక్షను గూర్చి, చట్టాలను గూర్చి అవగాహన కల్పించాడు. దట్ ఈస్ బైబిల్. అప్పుడప్పుడు మీరు పోలీసులు చట్టాలను గురించి అవగాహన కల్పించే కార్యక్రమాలు ఏర్పాటు చేయడం చూస్తారు సమాజంలో. పోలీసులు కూడా నాలాగే నిలబడి మైక్ తీసుకుని, సౌండ్ సిస్టమ్ అంతా పెట్టుకుని, సెటప్ అంతా పెట్టుకుని యువకులకి, పెద్దలకి, ప్రతి ఒక్కరికి చట్టాలను గురించి అవగాహన కల్పిస్తుంటారు. అందులో ట్రాఫిక్ పోలీసులు ఉంటారు, లా అండ్ ఆర్డర్ పోలీసులు ఉంటారు. చాలామంది వాళ్ళ బాధ్యతగా చట్టాన్ని గురించిన అవగాహన ప్రతి పౌరుడికి ఉండాలని ప్రయాసపడుతుంటారు. ఇంతకీ ఎందుకు ఉండాలి చట్టాన్ని గురించిన అవగాహన ప్రతి పౌరుడికి అనంటే, ఇది లీగల్ ఇష్యూ అవుతుంది, ఇది లీగల్ ఇష్యూ అవ్వదు, లా అండ్ ఆర్డర్ ప్రకారంగా ఇలా చేస్తే రైటు, ఇలా చేస్తే రాంగు, ఇది తెలుసుకున్నప్పుడు తప్పు చేసే అవకాశాలు తగ్గిపోతాయి. ఒకవేళ వాళ్ళు తప్పు చేస్తే చాలా సంవత్సరాల పాటు జైల్లో మగ్గిపోవాలి, అంత ఈజీ కాదు. యువతకి ఈ విషయం తెలియజేయకపోతే వాళ్ళ భవిష్యత్తు నాశనం చేసుకుంటారు. ఒకసారి ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందా వాళ్ళ జీవితాంతం కూడా మచ్చ మోస్తూనే ఉండాలి. వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళలేరు, వాళ్ళు ఏ విధమైన విదేశీ యానాలు అంత తొందరగా చేయలేరు. సో రిస్క్ ఉంటుంది, లైఫ్ కొలాప్స్ అయిపోద్ది అని ఎరిగినటువంటి బాధ్యత కలిగిన అధికారులు మామూలుగా ఏవీ తెలియకుండా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నటువంటి పిల్లలకు, వ్యక్తులకు అవగాహన కల్పించే కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇది మనం సమాజంలో చూస్తున్నాం. షీ టీం కూడా అమ్మాయిలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. అమ్మాయిలకి, ముఖ్యంగా ఆడపిల్లలు బయట అబ్బాయిలతో ఎలా ఉండాలి, కొన్ని వీడియోస్ కూడా షూట్ చేసి సామాజిక మాధ్యమాల్లో విడిచిపెడుతున్నారు పోలీసులు, షీ టీం. ఎందుకంటే ఆడపిల్లల్ని ఎలా ట్రాప్ చేస్తారు, ఆడపిల్లల్ని ఎలాగా లొంగ తీసుకుంటారు, ఆడపిల్లల ఫోన్లు ఎలా హ్యాక్ చేస్తారు, అలాగే కొన్ని చోట్ల ఎలా హిడెన్ కెమెరాస్ పెడతారు, ప్రేమ పేరుతో ఎలా మోసగిస్తారు, వాట్సాప్లో ఎలాంటి చాటింగ్లు చేసి బయట వాళ్ళకి ఎలా చూపిస్తుంటారు. ఇవన్నీ కూడా అవగాహన కల్పించేటువంటి కార్యక్రమాలు. రేపు పొద్దున నీ ఫ్యూచర్ పోద్ది, మీ అమ్మా నాన్నల దగ్గర నీ విలువ దెబ్బతినిపోద్ది, మీ కుటుంబంలో నీ విలువ తగ్గిపోద్ది. రేపు పొద్దున నీ వైవాహిక జీవితం ప్రారంభిస్తే ఆ అబ్బాయికి కానీ విషయాలు తెలిస్తే నీ లైఫ్ అంతా నాశనం అయిపోద్ది. ఇలాగ అమ్మాయిలకి, అబ్బాయిలకి కూడా చట్టాన్ని గురించిన అవగాహన కల్పిస్తున్నది ఎంత నిజమో, అది ఎంత అవసరమో, అలాగే సర్వోన్నతుడైన దేవుడు ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మరో లోకం ఉందని, సృష్టికర్త అయిన దేవుడు నువ్వు చేసిన ప్రతి తప్పుకి శిక్ష అనుభవించి తీరాలని, ఈ లోకంలో ఎలాగైతే చట్టం ఉందో అలాగే పరలోకపు చట్టం కూడా ఒకటి ఉందని, ఈ పరలోకపు చట్టాన్ని గురించిన అవగాహన కూడా నీకు కలిగి ఉండాలని సర్వశక్తుడకు దేవుడు వ్రాయించి ఈ లోకానికి పంపించాడు. ఇది బైబిల్, ఇది సత్యం, ఇది సత్యం. ఈ సత్యం మనకు అర్థమైతే అవును, మనకు కూడా చట్టం మీద అవగాహన ఉండాలి. ఏది చేస్తే రైటు, ఏది చేస్తే రాంగ్, దేవునికి ఎక్కడ కోపం వస్తుంది, దేవుడు ఎక్కడ అసహించుకుంటాడు, ఆయనకు అసహ్యమైనవి ఏంటి, ఆయన చిత్తం ఏంటి, అది ఎలా నెరవేర్చాలి, ఆయన కొరకు ఎలా బ్రతకాలి, ఆయన కొరకు ఎలా జీవించాలి. మన జీవితం చాలా చిన్నది ఇక్కడ మాత్రమే, అక్కడ చాలా పెద్ద జీవితం ఉంది. ఎందుకంటే ఆత్మకు చావు లేదు, శరీరం మాత్రమే చనిపోతుంది. శరీరాన్ని విడిచిపెట్టిన ఆత్మ మరణించదు, అది శాశ్వత కాలం అలాగే ఉంటుంది. అది దేవుని వద్దకు వెళ్ళి తీరాలి. మన్నైనది వెనుకటి వల్లే మన్ను అవుతుంది, కానీ ఆత్మ దేవుని సన్నిధికి వెళ్ళాలి, వెళ్ళి తీరాలి. అలా వెళ్ళిన తర్వాత నువ్వు చేసిన ప్రతి దానికి ఆయన విధించబోయే శిక్ష ఉంటుంది. ఆ శిక్ష విధించబోయే స్థలం పేరే స్థలం అనకూడదు, లోకం పేరే పాతాళము అన్నాడు బైబిల్ గ్రంథంలో. ఆ పాతాళము గురించి తెలియజేస్తూ సామెతల గ్రంథం 15వ అధ్యాయము 24వ వచనంలో ఒక అద్భుతమైన మాట దేవుడు వ్రాయించాడు. ఒకసారి మీరు చూడొచ్చు ఆ మాట. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 24వ వచనం మీ అందరూ చూడొచ్చు ఆ మాట. అక్కడ దేవుడు ఏం రాయించాడో, ఏం చెబుతున్నాడో.
ఇది దైవ గ్రంథం కాబట్టి అవిశ్వాసి దీన్ని నమ్మకపోవచ్చు, అది పెద్ద విషయం ఏమీ కాదు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఒక విశ్వాసంలో ఉన్నవారు మరో విశ్వాసాన్ని నమ్మరు. ఏ విశ్వాసం లేనివారు అసలు దేన్ని నమ్మరు, వాళ్ళను నాస్తికులు అంటారు, నాస్తికులు. కానీ ఆస్తికులుగా ఉన్నవారు ఒక విశ్వాసంలో ఉంటారు, మరో విశ్వాసాన్ని నమ్మకపోవచ్చు. ఈ మాటలు వింటున్నది ఒకవేళ ఇతర విశ్వాసాలకు చెందిన వాళ్ళైతే వాళ్ళు హేళన చేయొచ్చు, లేకపోతే తక్కువ చేసి మాట్లాడవచ్చు, చులకం చేసి మాట్లాడవచ్చు, వీళ్ళకి ఇంకా పని ఏమీ లేదు, ఏదో అభూత కల్పనలో బ్రతుకుతున్నారని అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు, అది వాళ్ళ ఇష్టం. మనిషి తనకు తెలిసినంత వరకు మాత్రమే మాట్లాడగలడు. పోనీ సైన్సు శాస్త్ర ప్రపంచం అని ఒకవేళ మనం అనుకుంటే, ఈ సైన్స్కి శాస్త్ర ప్రపంచానికి పరిపూర్ణమైన అవగాహన ఉందా? శాస్త్రవేత్తలకు ఏమైనా పరిపూర్ణమైన అవగాహన కనీసం కనబడుతున్న దృశ్య పదార్థాల మీద ఉందా అంటే, దృశ్య పదార్థాల మీదే ఇంకా శాస్త్రవేత్తలకు సరైన అవగాహన లేదని వాళ్ళే ఒప్పుకుంటున్నారు. సార్ విశ్వం ఎంత దూరం ఉంటుంది మాకు తెలియదు సార్, విశ్వం విస్తరిస్తుంది, మేము వెళ్ళే కొలితే అది ఉంటుంది అంటున్నారు వాళ్ళు. ఈ విశ్వానికి అంచు ఎక్కడైనా కనిపెట్టగలమా? మా వల్ల కాదు, మా చేతుల్లో లేదంటున్నారు. ఆ గమనాలు, ఆ గతి స్థితి, ఇవన్నీ ఎలా లెక్కలు కడుతున్నారు మాకు తెలీదు. అసలు వాటిని నియంత్రిస్తున్నది ఎవరు? ఆ పరలోకపు ప్రభుత్వాన్ని లేదా ఈ అంతరిక్షాన్ని నియంత్రిస్తున్నది ఎవరు మాకు తెలీదు. పరిపూర్ణమైన అవగాహన ఇప్పటి వరకు సైన్స్కి లేదు, శాస్త్రవేత్తలకి లేదు, ఎవ్వరికి లేదు. ఇది పచ్చి నిజం. ఎవ్వరికి పరిపూర్ణమైన అవగాహన లేదు. సో కాబట్టి దేన్ని తీసిపారేయడం, కొట్టిపారేయడం అంత ఈజీ కాదు. అది సత్యానికి దగ్గరగా ఉందా లేదా చూస్తూ ఆధారాలతో కూడుకున్నటువంటి చారిత్రక వివరణ, అది భౌగోళికంగా కానివ్వండి, చారిత్రకంగా కానివ్వండి, ఆ ఆధారాలు ఆ గ్రంథానికి ఉన్నాయా లేవా పరిశీలన చేస్తే బైబిల్కున్న ఆధారాలు ప్రపంచంలో మరి ఏ ఇతర గ్రంథానికి లేవు. అటు చారిత్రకంగా కానివచ్చు, ఇటు భౌగోళికంగా కానివచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఆధారాలతో ముడిపడినటువంటి దివ్య గ్రంథం, దైవ గ్రంథం బైబిలు. అది క్రైస్తవులుగా మన విశ్వాసం. ఇతరులు దాన్ని అంగీకరిస్తారా అంగీకరించరా మనకు అనవసరం. ఎందుకంటే ఒకప్పుడు నేను కూడా అంగీకరించలేదు, మీలో చాలామంది కూడా ఒకప్పుడు బైబిల్ అంగీకరించిన వాళ్ళు కాకపోయి ఉండొచ్చు. తర్వాతి కాలంలో మనకి విశ్వాసం మొదలైంది, వినుట వలన విశ్వాసం కలుగును అన్నట్టుగా మనకి ఎప్పుడు మొదలైందో తెలియదు. మన జీవితంలో ఒక విశ్వాసం అనే పునాది ప్రారంభమైంది. అది అంచెలంచెలుగా పెరుగుతూ నేటికి నేను ఈ స్థితిలో ఉన్నాను. బోధకుడుగా మారాను. ఒక సాధారణ విశ్వాసినైన నేను బైబిల్ని అర్థం చేసుకుంటూ, బైబిల్ నేర్చుకుంటూ, దేవుని యొక్క శక్తిని పొందుకుంటూ, పరిశుద్ధాత్మ సహాయంతో అనేక మందికి నేర్పిస్తూ ఈరోజు ఒక సేవకుడిగా ప్రపంచవ్యాప్తంగా వాడబడుతున్నాను. అనేక మందికి సత్యాన్ని గురించిన అవగాహన కల్పిస్తున్నాను. సత్యంలో లోతుకి ఎలా వెళ్ళాలో నేర్పిస్తున్నాను. కానీ ఒకప్పుడు నేను విశ్వాసిని కాను. ఒకప్పుడు నేను బైబిల్ గ్రంథం మీద పట్టున్నవాడను కాను. ఒకప్పుడు నేను బైబిల్ చదివిన వాడను కాను. వన్ ఫైన్ డే నా లైఫ్లో ఒక విచిత్రం జరిగింది. దేవుడు నన్ను పిలుచుకున్నారు, ఎన్నుకున్నారు, ఏర్పరచుకున్నారు. నా ద్వారా ఈ పరిచర్య మొదలు పెట్టించారు. సో చక్కగా ఈ పరిచర్య జరుగుతోంది. ఇప్పుడు నేను ఒక బలమైన విశ్వాసిని నేను. ఇప్పుడు నా విశ్వాసం చాలా స్ట్రాంగ్గా ఉంది, చాలా బలంగా ఉంది. కాబట్టి వ్రాయబడిన విషయాలు నేను నమ్ముతున్నాను. ఇది దైవ గ్రంథం అని నేను రూఢిపరుచుకున్నాను. ఇందులో ఉన్న విషయాలు నా ఆత్మరక్షణ కొరకు వ్రాయబడ్డాయని నేను నమ్ముతున్నాను. నేను మరణించిన తర్వాత మరో లోకం ఉందని పరిపూర్ణంగా 100% విశ్వసిస్తున్నాను. ఎలాంటి సందేహం లేదు. నేను మరణించిన తర్వాత నిత్య జీవానికి వెళ్ళాలనే భయంతో, భక్తితో బ్రతుకుతున్నాను. దానికి సంబంధించిన సత్కార్యాలు చేయిస్తున్నాను. అలా నా చుట్టూతో ఉన్నటువంటి నా పిల్లల్ని పురుగొల్పుతున్నాను. ఇది క్రైస్తవ విశ్వాస ప్రమాణం. ఈ క్రైస్తవ విశ్వాస ప్రమాణంలో ఉన్నవాడు గ్రంథంలో రాయబడిన విషయాలు నమ్ముతాడు. నమ్మి ఈ చట్టం మీద అవగాహన కల్పించుకోవడానికి ప్రయత్నపడతాడు. మనకి 2 విషయాలు అర్థం కావాలి. 1, లోక చట్టం మీద అవగాహన ఉండాలి. 2, దైవ చట్టం మీద అత్యంత ప్రాముఖ్యంగా అవగాహన ఉండాలి. ఎందుకు లోక చట్టం మీద అవగాహన ఉండాలంటే, లోకంలో అందరి వలె లేదా కొందరి వలె తప్పు చేసి శిక్ష అనుభవించే పరిస్థితి రాకూడదు. 2, నేను ఈ లోకంలోని అనేకుల వలె ఇష్టానుసారంగా ప్రవర్తించి, దైవ నియమాలకు వ్యతిరేకంగా ప్రవర్తించి, దైవ చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తించి, ఏదైతే గ్రంథంలో ఒక ప్రమాదకరమైన లోకంగా హెచ్చరిక చేయబడిందో, వార్నింగ్ ఇచ్చాడు దేవుడు. హెచ్చరిక అంటే మామూలు వార్నింగ్ కాదు, చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. నాయన, ఆ స్ట్రాంగ్ వార్నింగ్ తీసుకోండి. ఆ పాతాళ లోకానికి ఎవ్వరూ వెళ్ళి ఆ శిక్షను అనుభవించకూడదు. అక్కడ శిక్ష విధించబడుతుంది అని వ్రాయబడింది. అది ఉందా లేదా, ఎవడన్నా చూశాడా వచ్చాడని ఎవరైనా ఒకవేళ క్వశ్చన్ చేస్తే
అసలు వాళ్ళని అడిగే ఇందాక అడిగిన క్వశ్చన్, దృశ్యమైన పదార్థాల మీద మీకు అవగాహన పూర్తిగా ఉందా? లేదు. ఒక చీకటి బిలం అంటారు, బ్లాక్ హోల్, మొన్ననే మీకు చెప్పాను. కృష్ణ బిలాలు అని తెలుగులో పిలుస్తారు, చీకటి బిలము అంటారు, బ్లాక్ హోల్ అంటారు ఇంగ్లీష్లో. ఎప్పటి వరకు ఈ బ్లాక్ హోల్స్ మీద అవగాహన ఉందా సంపూర్ణంగా పరిపూర్ణంగా సైన్స్ కంటే? లేదు. నో డౌట్ ఎట్ ఆల్ చెప్పేయచ్చు, లేదు. అంటే కనబడే దృశ్యమైన పదార్థాల మీదే మీకు ఇంకా పరిపూర్ణమైన అవగాహన లేనప్పుడు, పాతాళం ఉందా లేదా, పరలోకం ఉందా లేదా అని మాట్లాడే అర్హత వాళ్ళకి లేదు. దేవుడు ఈ సృష్టిని చేశాడు, కళ్ళ ముందు కనబడుతుంది. దేవుడు ఈ ప్రకృతిని నడిపిస్తున్నాడు, కళ్ళ ముందు కనబడుతుంది. ఈ ప్రకృతిలో ఆయన మార్క్ ఉంది, అది కళ్ళ ముందు కనబడుతుంది. ఇది అంతా అంతు చిక్కని విడ్డూరాలు వింతలు విశేషాలతో నిండుకొని ఉంది, అది మన కళ్ళ ముందు కనబడుతుంది. మానవ జీవితం కూడా అత్యంత అద్భుతాలతో నిండిపోయి ఉంది, ఇది మన కళ్ళ ముందు కనబడుతుంది. ఇవన్నీ మనం రుచి చూస్తున్నాం, ఫేస్ చేస్తున్నాం, అనుభవాలలోకి వచ్చాయి. ఇవన్నీ మన అనుభవాలలోకి వచ్చాయి, మనం చూస్తున్నాం, నేర్చుకుంటున్నాం, ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. మనం ప్రతిదాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. సో కాబట్టి అంత తేలిగ్గా కొట్టి పడేసేది కాదు ఇది. చాలామంది కొట్టి పడేస్తుంటారు, పరలోకం లేదు, పాతాళం లేదు, ఏమీ లేదు, అవతల బండరా అంటారు. ఓకే, అది మీ ఇష్టం. అలాంటి వాళ్ళే నేను ప్రశ్నిస్తున్నాను, దృశ్యమైన పదార్థాల మీద పరిపూర్ణమైన అవగాహన ఉందా? లేదు, లేదు. కొంతవరకే. ఎంతవరకు అంటే 5% మాత్రమే, 5%. ఇంకా 95% డార్క్ మ్యాటర్ ఉందని ఒప్పుకున్నారు శాస్త్రవేత్తలు. 5% మాత్రమే మాకు తెలుసు, ఇంకా 95% డార్క్ మ్యాటర్ ఉంది, మాకు తెలియదు ఇంకా చాలా ఉందని ఒప్పేసుకున్నారు. ఒప్పుకొని తీరాలి, అంత పెద్దది విశాల విశ్వం. అది అంతు చిక్కని రహస్యాలతో నిండి ఉంది. అది ఎటు తీసుకుపోతుందో ఏమవుతుందో ఎవ్వరికీ తెలియదు. అందుకే దాని గురించి చెప్పాలంటే సృష్టికర్త చెప్పాలనే ఒక విశ్వాసంతో గ్రంథాలు పఠించి పరిశోధించి నేర్చుకొని అవగాహన కల్పించుకొని, ఇది దైవ గ్రంథం, ఇందులో వ్రాయబడినటువంటి విషయాలు సత్యాలు, ఇవి సమాజానికి చెప్పాలి, ఈ చట్టం మీద సమాజానికి అవగాహన కల్పించాలి అని దేవుని సేవకులుగా నిలువబడి ఈ సత్య గ్రంథాన్ని దివ్య గ్రంథాన్ని చేతబట్టుకుని వాక్యాన్ని ప్రబోధించడం జరుగుతుంది. ఇది క్లియర్. ఇప్పుడు విశ్వాసులుగా మనం చదువుతున్నాం గ్రంథాన్ని. ఎలా చదువుతున్నాం? అవిశ్వాసులు చదివినా అర్థం చేసుకోరు, మీకు చెప్పానుగా. ఎలా చదువుతున్నాం అమ్మా? మనందరం కూడా విశ్వాసులుగా చదువుతున్నాం. ఇప్పుడు విశ్వాసంతో సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనం చదువుదాం. విశ్వాసంతో చదువుతున్నాం మనం, అవిశ్వాసంతో కాదు. విశ్వాసంతో సామెతల గ్రంథం 15వ అధ్యాయము 24వ వచనం ఏం రాయబడింది? క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని అన్నాడు. క్రిందనుంది అన్నాడు. క్రిందన అంటే భూమి క్రిందన కాదు. చాలామంది క్రిందన అనగానే అరకొర జ్ఞానంతో క్రైస్తవ సమాజాన్ని మోసగించడానికి బయలుదేరిన వాళ్ళు కూడా యూట్యూబ్లో కనబడతారు, మీరు వెతుక్కోండి. పాతాళానికి వెళ్ళొచ్చాను, ఇది టైటిల్. పాతాళం చూసొచ్చాను, దేవుడు నన్ను తీసుకెళ్ళి పాతాళం అంతా తిప్పి చూపించాడు. తిప్పి చూపించడానికి అదేమన్నా ఓడ పార్కా? నువ్వు ఊడిపోయి వెళ్ళిపోయే పార్కు అంతే కదా. ఇక్కడ నుంచి ఓడదీసి తీసుకెళ్ళి అక్కడ పడేసేది. నేను ఎందుకు తిప్పి చూపిస్తాడు అక్కడ? నేను ఎక్స్కర్షన్కి వెళ్ళేవా? సరదాగా ఉండడానికి వెళ్ళేవా? అన్నీ చూపించాల్సిన అవసరత ఉంది. దేవుడు పక్షపాతి గాడు, చూపిస్తే అందరికీ చూపించాలి. నీకు ఒక్కరిదానికి ఎందుకు స్పెషల్గా చూపించాడు? నిన్ను ఒక్కడిని ఎందుకు స్పెషల్గా తీసుకెళ్ళాడు అక్కడికి? ఇలాగ అడిగేంతటి జ్ఞానం వివేకం ఎవరికి ఉండవు సరికదా. చూసారా? చూశానన్న వాళ్ళు అందరినీ ఒక చోట కూర్చోబెట్టి వేరువేరుగా ఇన్వెస్టిగేషన్ చేయండి. మీకు అర్థమైందా నా పాయింట్? నేను చూశానని యూట్యూబ్లో వీడియోలు పెట్టిన వాళ్ళందరినీ ఒక గదిలో కూర్చోబెట్టండి. ఒక గదిలో కాదు, వేరువేరు గదుల్లో కూర్చోబెట్టండి. అందరినీ వేరువేరుగా ఇన్వెస్టిగేషన్ చేయండి. అందరూ ఒకలా చెప్పేసేవారు. ఎందుకంటే వాళ్ళు ఒక భ్రమలో బ్రతుకుతున్న మోసగాళ్ళు కాబట్టి, వాళ్ళకి అజ్ఞానంలో బ్రతుకుతున్న అమాయకులు కాబట్టి, సాతాను చేత పట్టబడిన వారు కాబట్టి, సమాజాన్ని మోసం చేసే స్థితిలో ఉన్నారు కాబట్టి అలాంటి గాలి మాటలు చెప్పుకుని బ్రతుకుతుంటారు. నమ్మొద్దు అసలు. ఎందుకంటే వినుట వలన విశ్వాసం కలుగును, చూపించుట వలన విశ్వాసం కలుగును. అంటే నీకు నాకు మనందరికీ చూపించేది దేవుడు. ఇంకా సువార్త అంత ఇబ్బంది అయ్యేది కాదు ఈ రోజుల్లో. వినుట వల్ల విశ్వాసం కలుగుననే మాట గ్రంథస్థం చేయబడింది కాబట్టి, అది దేవుని నియమం కాబట్టి, అది దేవుని ప్రణాళిక కాబట్టి నాకు పరలోకాన్ని పాతాళాన్ని చూపించరు ఆయన. గ్రంథమే చెప్పింది. చూచుట వలన కాదు, నువ్వు చూచి నమ్మితివి. తోమా, చూడక నమ్మిన వారు ధన్యులు అన్నాడు ఆయన. నేరుగా ఆయన నోటితో మాట్లాడిన మాట అది. తోమా, నువ్వు నా చేతులలో మేకుల గుర్తులు తాకి చూస్తే తప్ప నమ్మలేదు. నా పక్కలో బళ్ళెపు పోటు తాకి చూస్తే తప్ప నమ్మలేదు.
అలా తాకి చూస్తేనే కానీ నమ్మను అనేది స్థిర విశ్వాసం కాదు, నిజ విశ్వాసం కాదు. అలాగ అనుకుంటే నేను ఇంకా ప్రతిరోజు భూమి మీదే ఉండాలి. ఇంకా నేను మీకు బాధ్యత అప్పగించి పరలోకానికి వెళ్ళి పాలించాల్సిన పరిస్థితి ఉండదు. శాశ్వత కాలం నేను ఎక్కడుండిపోవాలి? ఇంకా చేతులు గుర్తులు చూపించుకుంటూ, మేకులు గుర్తులు చూపించుకుంటూ, దేశాలు తిరుగుతూ, పుట్టేవాడు పుడుతుంటాడు, చచ్చేవాడు చస్తుంటాడు. ఇంకా అందరి మధ్యలో నేను ఉండాలి తప్ప ఇక సత్యసువార్తకి గ్రంథం పరిపూర్ణం చేయబడ్డానికి, పరిశుద్ధాత్ముడు భూమి మీదకు పంపబడ్డానికి, ఆ పరిశుద్ధాత్మ ప్రేరణతో ప్రవక్తలు గ్రంథాలు వ్రాయటానికి, అవి ముద్రణ చేయబడ్డానికి, అవి పంచబడ్డానికి, ప్రకటించబడ్డానికి ఛాన్సెస్ ఉండవు కదా. సో కాబట్టి ఎవరు యూట్యూబ్లో ఏం పెట్టినా గుడ్డెద్దు చేలో పడ్డట్టు చూసేయకండి ప్లీజ్, మీకు పుణ్యం ఉంటుంది. తమ్నైల్ కనబడగానే పాతాళము ఎలా ఉంటుందో తెలుసా? పాతాళమునకు వెళ్ళొచ్చిన దైవజనురాలు, పాతాళంలో క్రికెట్ ఆడుకొచ్చిన దైవజనుడు, పాతాళానికి పిక్నిక్కు, నరకానికి పిక్నిక్కు. పిక్నిక్ అన్న పదానికి అర్థం కూడా తెలియదు వీళ్ళకి. పాతాళానికి పిక్నిక్కా? శ్మశానంలో వనభోజనాలను పెట్టు. ఇది దరిద్రపు ఆలోచన విధానాలు. వీళ్ళు ఏంటంటే వీళ్ళు వాళ్ళకి ఏది తోస్తే అది పెట్టేయడం, అమాయకులతో ఆటలాడుకోవటం. వీళ్ళకి ఏం తెలియదు కదా. ఓహో పాతాళం గురించి లేదో చెప్తున్నారండి అని చెప్పి టక్కున ఓపెన్ చేసేస్తారు. ఓపెన్ చేసేసి వాళ్ళు చెప్పే సోదంతా వింటారు. నన్ను తీసుకెళ్లారు, 3 దేవతలు వచ్చారు, 4 తీసుకెళ్లారు, అప్పుడు ఏదో స్పెషల్ కార్ అరేంజ్ చేశారు, ఆ కారులో వెళ్ళిపోయాం, అక్కడికి వెళ్ళిన తర్వాత మమ్మల్ని దింపారు, కాళ్ళుగా ఆడలేదా? కాలం అలా లోపల తీసుకెళ్లారు, అదంతా తిరిగి చూశాను నేను. అక్కడేమో వాళ్ళని అలా కాలుస్తున్నారు, నేను ఎలా బాధ పెట్టేస్తున్నాను, మహాపవిత్రురాలు పరిశుద్ధుడు అని నేను తీసుకెళ్ళిపోయారు. మరి మిగిలిన అందరూ పనికిరానోళ్ళు కాబట్టి వదిలేశారు. ఇక్కడ కనీస జ్ఞానం లేదు చాలా మంది. కాబట్టి ఈ రోజుతో ఫిక్స్, ఎవరు నమ్మకండి అలాంటివి. ఎవరిని పాతాళానికి దేవుడు తీసుకెళ్ళడు, ఎవరిని పరలోకం చూపించడానికి ప్రభు తీసుకెళ్ళడు, ఎవరికి పరలోకము చూపించడు, పాతాళము చూపించడు. చూపిస్తే ఆయన పక్షపాతి అవుతాడు. అప్పుడు నేను అడుగుతాను, ప్రభువా నేను ఏం చెప్తా తప్పు చేశాను ప్రభువా? వాళ్ళందరూ చూపించావు, నాకు కూడా చూపిస్తే నేను ఒక సెల్ఫీ వీడియో తీసుకుంటాను కదా, లేదా నేను రికార్డ్ చేసుకుంటాను కదా ప్రభు, నన్ను కూడా తీసుకెళ్తే అప్పుడు నాకు ఇంక ఈజీ అయిపోద్ది కదా అని అడుగుతాం కదా. అందుకే దేవుడు పక్షపాతి కాడు. కొన్ని సంగతులు ప్రపంచానికి మరుగు చేయబడ్డాయి, అలా మరుగుగానే ఉంటాయి. చూపించడు. అందుకే వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. మీరు సర్వలోకమునకు వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు, పాపము నుండి విడుదల పొందినవాడు, నిత్య జీవాన్ని అంగీకరించిన వాడు రక్షణలో ఉంటాడు. మీరు మీ పాపములలోనే ఉండి చనిపోవుదురు అన్న మాటకు ఎవరైతే ఒబే అయిపోతారో వాళ్ళు వాళ్ళ పాపములలోనే ఉండి చనిపోతారు. నమ్ముతారా నమ్మరా అది వాళ్ళ ఇష్టం, పూర్తిగా వాళ్ళ విజ్ఞతకు విడిచిపెట్టడమే. ఇది తప్ప ఇందులో బలవంత పెట్టేదేమీ లేదు. నేను నమ్ముతానా నమ్మనా అనేది నా విశ్వాసపు స్థాయి మీద ఆధారపడి ఉంటుంది. రైట్, ఇప్పుడు మనం విశ్వాసంతో చదివాం ఒక వచనాన్ని 15:24. ఏమని చదివాము? క్రిందనుంది పాతాళం. అంటే క్రిందనంటే తవ్వితే కనబడిందని కాదు. మేము ఎక్కడో జేసీబీతో తవ్వుతుంటే సౌండ్లు వినబడి, మేము ఎక్కడో గుణపంతో తవ్వుతుంటే కేకలు వినబడి, మేము ఎక్కడో ఇంటికి పునాదులు తీస్తుంటే అగ్ని కనబడింది. ఇవన్నీ అబద్ధపు మాటలు, గాలి మాటలు. ఒకవేళ నువ్వు తవ్వుతుంటే సౌండ్లు వినబడుతుంటే మేము వస్తాం, సౌండ్లు మాకు వినిపించు. నువ్వు తవ్వుతుంటే అగ్ని కనబడుతుంటే మేము వస్తాం, తవ్వు మళ్ళీ తవ్వు, మేము వీడియోలు వేసుకొస్తాం అని అడిగేవాడు ఎవడున్నాడు? రాస్తే చదివేయడం, సూపర్ సూపర్ అనడం, పెడితే వీడియో చూసేయడం, ఆమెన్ అని కింద మళ్ళీ ఇది ఒక కామెంట్, ఆమెన్. ఏటా ఆమెన్? ఏంట్రా నాయన ఆమెనా? అబద్ధానికి ఆమెనా? అది ఆ అబద్ధానికి ఆమెనా? ఏంటి ఆమెన్? దేనికి ఆమెన్ చెప్పాలో కూడా తెలియదు కొంతమందికి. ఇంక 10 దానికి ఆమెన్ అంతే. సో అలాగా ఈ తవ్వుతుంటే సౌండ్లు వినబడి, కొడుతుంటే అది వినబడింది, కింద అగ్ని కనబడింది, ఇవేవి మీరు దయచేసి పట్టించుకోవద్దు. మళ్ళీ చెప్తున్నా, అవన్నీ ఫేక్ న్యూస్లు, అవన్నీ అబద్ధపు ప్రచారాలు. క్రింద అనగానే మట్టి లోపల కాదు, క్రింద అనగానే మట్టి లోపల కాదు. పాతాళాన్ని ఈ చిన్ని నలుసులో దాచాల్సినంత కర్మ దేవుడికి పట్టలేదు. ఎందుకంటే పాతాళం గురించి సబ్జెక్టు తెలుసుకోవాలంటే బైబిల్ గ్రంథంలో చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, తక్కువ కాదు. మీరు వినాలి కానీ ఒక 7-8 వారాలు మాట్లాడుకోగలిగేంతటి ఇన్ఫర్మేషన్ బైబిల్లో ఉంది. అంత లోతైన సబ్జెక్ట్ బైబిల్లో ఉంటే ఈ చిన్ని నలుసు మీద, ఇప్పుడు భూమి అనేది ఒక చిన్న గోళాకారంలో ఉంది. ఈ అనంత విశ్వంతో పోల్చుకుంటే భూమి ఒక నలుసు అంతే. సూర్యుడే భూమి కంటే 13 లక్షల రెట్లు పెద్దవాడు. అలాంటిది భూమి చాలా చిన్నది. ఈ చిన్న భూమి లోపల మళ్ళీ పాతాళాన్ని ఏర్పాటు చేశాడంటే మరి పాతాళం గురించి గ్రంథంలో రాయబడిన విషయాలన్నీ తప్పు అనుకోవాలా?
ఆ తవ్వుతుంటే కనబడిపోయిందని చెప్పి అబద్ధాలు ఎందుకు నమ్ముతుంది ఈరోజు క్రైస్తవ ప్రపంచం? నమ్మకూడదు. అంటే బైబిల్ మీద అవగాహన కావాలి, బైబిల్లో ఏం రాయబడిందో తెలుసుకోవాలి. అప్పుడు త్వరపడి మోసపోరు, ఏది పడితే అది నమ్మి గాలికి చెదరగొట్టబడి పొట్టులాగా ఉండరు. అర్థమైందా? రైట్. ఇప్పుడు మనం క్రిందనున్న పాతాళము అనగానే క్రింది లోకము అని తెలుసుకోవాలి. క్రింది లోకము, క్రిందనున్న పాతాళము అంటే క్రింద ఉన్న మరో లోకము. అర్థమవుతుందా? క్రిందనున్న పాతాళమును తప్పించుకోవాలని నీతిమంతుడు, బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. ఈ చట్టం మీద మీ అందరికి అవగాహన కలగాలి. గుర్తుపెట్టుకోండి, ఆరాధనకు వస్తున్న పిల్లలందరికీ చెప్తున్నాను, మీరు వస్తున్నది దివ్యవాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకుని వెళ్ళిపోవడానికి. 6 రోజుల పాటు మీరు బయట ఉంటారు. ఈ లోక మాలిన్యం మిమ్మల్ని అంటుకోకుండా మీరు తప్పించుకోవాలంటే మీ హృదయాలలో జీవవాక్యం పుష్కలంగా ఉండాలి. ఈ సహవాసం అందుకే మీకు అవసరం, దేవుని సన్నిధి మీకు అందుకే అవసరం, దేవుని వాక్యం మీకు అందుకే అవసరం. ఈ ప్రొటెక్షన్ లేకపోతే మీరు చెడిపోతారు, ఈ ప్రొటెక్షన్ లేకపోతే మీరు పడిపోతారు, ఈ ప్రొటెక్షన్ లేకపోతే మీ ఆత్మీయ జీవితం విచ్ఛిన్నమైపోతుంది. అలా విచ్ఛిన్నం కాకుండా ఉండాలి అంటే సత్యవాక్యాన్ని శ్రద్ధగా విని అప్పుడు మనం బయటికి వెళ్ళాలి. అంతెందుకు, మీ ఇళ్లలో షుగర్ పేషెంట్లు, బీపీ పేషెంట్లు ఉంటే ఏం చెప్తారు? మీరు ఈ బయటికి వెళ్ళిపోతుంటే ఏం చెప్తారు? ట్యాబ్లెట్ వేసుకొని బయటికి వెళ్ళండి అంటారా? అనరా? ఎందుకు అంటారు అలాగా? మీకు షుగర్ ఉంది, మళ్ళీ మధ్యలో ఏమైనా ఇబ్బంది అవుతుంది, ట్యాబ్లెట్ మర్చిపోకండి, వేసుకుని వెళ్ళండి. మీకు బీపీ ఉంది, మధ్యలో ఇబ్బంది అవుతుంది, ట్యాబ్లెట్ వేసుకుని బయటికి వెళ్ళండి అని షుగర్ పేషెంట్లకి, బీపీ పేషెంట్లకి, ఇంకేమైనా రకరకాల వ్యాధులు ఉన్న వాళ్ళకి చెప్తున్నారు కదా. అలాగే దేవుడు కూడా ఏం చెప్తున్నాడు అంటే, నాయన నువ్వు బయటికి వెళ్ళు, ఎక్కడికైనా వెళ్ళు, ఇబ్బంది లేదు, నువ్వు ఎక్కడికైనా వెళ్ళు. లోకం అంతా నీ చుట్టూతా ఉంటుంది, నువ్వు లోకం నుంచి పారిపోవటం కుదరదు, లోకస్తుల నుండి పారిపోవటం కుదరదు, ఆ లోక సాంగత్యం నుండి పారిపోవటం కుదరదు. అలాగైతే నువ్వు ఎక్కడ అడవుల్లోకి వెళ్ళి ఉండాలి. నువ్వు సమాజంలోనే ఉంటావు కాబట్టి, సమాజంలోనే తిరుగుతావు కాబట్టి వెళ్ళు, బట్ ప్రొటెక్షన్తో వెళ్ళు. నిన్ను పడగొట్టే శక్తి లోకానికి ఇవ్వద్దు, నిన్ను నాశనం చేసే శక్తి శరీరాశకి, నేత్రాశకి, జీవపుడంబానికి ఇవ్వద్దు. అది నువ్వు సంపాదించాలంటే వాక్యం ద్వారానే సాధ్యం. కాబట్టి ఆ వాక్యాన్ని నీ హృదయంలో భద్రం చేసుకో, ఎక్కువ వాక్యాన్ని విను, ఎక్కువ దైవ గ్రంథంలో సంగతులు నేర్చుకో, ఎక్కువ దైవ జ్ఞానానికి విలువనివ్వు, దైవ జ్ఞానానికి పరుగెత్తు, సమయాన్ని కేటాయించు. దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు యువర్ స్పిరిచువల్ లైఫ్. నువ్వు అది కానీ చేయకపోతే నష్టపోతావు. అందుకే నష్టపోకుండా సత్యముతో నీ జీవితాన్ని కట్టుకో, సత్యముతో నీ బ్రతుకును కట్టుకో, సత్యముతో నీ హృదయాన్ని కట్టుకో, నీ మనస్సు అనే నడుమును కట్టుకో. నీ మనస్సు అనే నడుము కట్టబడినప్పుడు ఏదైనా నీ మీదకి రావచ్చు. అంత తొందరగా నిన్ను అదేం చేయలేదు, పడగొట్టలేదు, అంత తొందరగా నిన్నది నాశనం చేయలేదు, అంత తొందరగా నీ జీవితాన్ని తన హస్తగతం అపవాది చేసుకోలేడు. ఎవడు వాక్యంలో నిలబడతాడో, ఎవడు వాక్యంలో కట్టబడతాడో, ఎవడు వాక్యంలో పరిపూర్ణంగా ఉంటాడో వాడిని అపవాదం ఈజీగా వాడి విశ్వాస జీవితాన్ని బ్రేక్ చేయలేదు. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, నీ చుట్టూతో ఎంత విషమైనా ఉండని అది నీలోనికి రాదు. నీ చుట్టూతో ఎంత భయంకరమైన పరిస్థితులైనా ఉండని అవి నీ జీవితంలోనికి రావు. నిన్నెవరు కూడా నాశనం చేయలేరు, నిన్నెవరు పాడు చేయలేరు. ఎందుకంటే లోపల చాలా స్ట్రాంగ్గా ఉన్నావు, నువ్వు లోపలంత స్ట్రాంగ్ బేస్మెంట్ వేసుకున్నావు, అంత స్ట్రాంగ్ పునాది పడింది, నీ లోపల అంత చక్కటి సత్యవాక్యం ఉంది. అంత సత్యవాక్యం లోపల ఉన్నప్పుడు ఎవడు నిన్నంత ఈజీగా బ్రేక్ చేయలేడు. అందుకే ఎక్కువ పునాది వాక్యంతో గట్టిగా వేసుకో. ఇది ఆత్మీయ జీవితానికి అత్యంత అవసరం. అర్థమవుతుందా? ఎట్టి పరిస్థితుల్లో దేవుని సన్నిధికి దూరం అవ్వద్దు, దేవుని వాక్యానికి, అది సత్యవాక్యానికి దూరం అవ్వద్దు. సత్యవాక్యం మన ఆత్మీయ జీవితాలకు ఎంత అవసరం అంటే, బాప్తిస్మం పొందడం ప్రారంభం మాత్రమే, ముగింపు కాదు. బాప్తిస్మం క్రైస్తవ జీవితానికి ప్రారంభం మాత్రమే, ముగింపు కాదు. అది పుట్టిన బిడ్డ లెక్క. అప్పుడు పాలు తాగుతావు, ఇంకా బలమైన ఆహారం తినగలిగే స్థాయికి ఎదుగుతావు, విశ్వాసంలో ఎదుగుతావు, ప్రార్థనలో ఎదుగుతావు, దేవుని పనిలో ఎదుగుతావు, సత్కార్యాల్లో ఎదుగుతావు, భక్తి జీవితంలో ఎదుగుతావు, అన్ని విషయాలు ఎదుగుతూ ముందుకెళ్ళిపోతావు. నువ్వు ఏది తినాలి, ఏది తినకూడదు, ఏది వినాలి, ఏది వినకూడదు, ఏది తాగాలి, ఏది తాగకూడదు, ఏది చూడాలి, ఏది చూడకూడదు, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉండకూడదు, ఎలా ఆలోచించాలి, ఎలా ఆలోచించకూడదు, ఎలాంటి క్రియలు చేయాలి, ఎలాంటి క్రియలు చేయకూడదు, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు, ఎవరితో మాట్లాడాలి, ఎవరితో మాట్లాడకూడదు, ఇన్నింటి మీద దేవుని వాక్యం మనకు అవగాహన ఇస్తుంది. ఎందుకంటే క్రిందనున్న పాతాళాన్ని తప్పించుకోవాలి. అది ఒక విశ్వాసి యొక్క ప్రప్రథమమైన గోల్. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని
బుద్ధిమంతుడు, బుద్ధి అనగానే దేవుని జ్ఞానం. బుద్ధిమంతుడు అంటే వంచిన తల పైకెత్తనుడు అని కాదు. బుద్ధిమంతురాలంటే ఇక్కడ తలంచుతుందండి, వీధంతా తలంచుకునే వెళ్తుందండి. బస్సు ఎక్కేటప్పుడు కూడా తలంచుకునే ఎక్కుతుందండి. కాలుకి ఏమైనా గొప్పలు తగిలేస్తే ఏం చూసుకోదుగా, తలంచుకునే ఎక్కుతుందండి. అక్కడ ఉంచిన తలట ఇక్కడ వచ్చేదాకా ఎత్తదట, ఇక్కడ వచ్చి తల అక్కడికి వెళ్ళేదాకా ఎత్తదట. అందుకని ఎవరట బుద్ధిమంతురాలు అంటే అది కరెక్టేనా? అలా చేస్తే నువ్వు బుద్ధిమంతుడివేనా? అస్సలు మాట్లాడండి ఎంత బుద్ధిమంతుడు అంటే, మాట్లాడకపోతే బుద్ధిమంతుడా? అస్సలు మాట్లాడండి, మనం ఏమన్నా మాట్లాడండి బుద్ధిమంతుడా? చేతగాని సవటని, అంతేనా? మరి ఏమన్నా మాట్లాడకపోతే బుద్ధిమంతుడా? ఏవి లెక్కలు నాకు అర్థం కావట్లేదు. ఏమన్నా మాట్లాడండి, ఏమన్నా బుర్ర పైకెత్తడండి, అలా మౌనంగానే ఉంటాడండి. ఇది ఈ లక్షణాలు కాదు. బుద్ధిమంతుడు అనగానే దేవుని జ్ఞానము చేత లోక మాలిన్యాన్ని తప్పించుకుంటూ ముందుకెళుతున్నవాడు బుద్ధిమంతుడు. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి అని గ్రంథం చెబుతోంది. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి. ఎవరు ఆ బుద్ధిని సొంతం చేసుకుంటారో వాళ్ళు లోక మాలిన్యంలో పడిపోరు, లోకాశల్లో పడిపోరు. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు, సమయాన్ని దుర్వినియోగం చేసుకోరు, అప్రమత్తంగా ఉంటారు. దుష్టుడు వేసే అగ్ని బాణాలని విశ్వాసంతో ఆర్పేస్తారు. ఆలోచనలు రావు అని నేను చెప్పను. బాప్తిస్మం పొందిన ప్రతి ఒక్కడికి ఇంకా ఎక్కువ వస్తాయి దురాలోచనలు, ఎందుకంటే వాడు కలిగిస్తాడు. వాటిలో నుండి తప్పించుకోవడమే విజయం. అందుకే యవనస్తులారా మీరు బలవంతులు అన్నాడు యోహాను పత్రికలో. ఏమన్నాడు? యవనస్తులారా మీరు బలవంతులు, మీరు లోకమును జయించి ఉన్నారంటాడు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అన్నాడు. లోకమును జయించిన విజయం ఏంటట? మన విశ్వాసమే అన్నాడు యోహాను పత్రికలో, మీరు చదవచ్చు. ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకుంటే మనకు అర్థమవుతుంది. బుద్ధిమంతుడు అనగానే దైవజ్ఞానాన్ని సొంతం చేసుకుంటున్నవాడు. ఆ బుద్ధిమంతుడు అనగా దేవుని జ్ఞానమును తన హృదయంలో భద్రం చేసుకుంటున్న బుద్ధిమంతుడు క్రిందనున్న పాతాళమును తప్పించుకొన వలెనని నిశ్చయం తీసుకుని, సంకల్పం చేసుకుని, తీర్మానం తీసుకుని పరమునకు పోవు జీవ మార్గం, దాన్ని మనం ప్రతి వారం గుర్తు చేస్తాం. నిత్య జీవ మార్గం అంటాను నేను. నిత్య జీవ మార్గములో నడిపించునుగాక అంటాను. అర్థమైందా? అక్కడ చెప్పొచ్చు ఆమెన్ అని, అదే పనికిమాలిన వాటి కిందకి వెళ్ళి ఆమెన్ అని చెప్పకండి. అర్థమైందా? రైట్. ఆ నిత్య జీవ మార్గము అనేది ఏదైతే ఉందో ఆ జీవ మార్గంలో ఎవరైతే నడుచుకుంటారో వాళ్ళు మరణానంతరం పాతాళాన్ని తప్పించుకుంటారని గ్రంథం ఘోషిస్తుంది. ఆ పాతాళాన్ని చిన్నగా మాత్రం అంచనా వేయొద్దు. ఆ పాతాళాన్ని గురించి ఏం రాయబడిందో ఒకసారి సింపుల్గా మీ గ్రంథంలోంచి కొన్ని రెఫరెన్సెస్ చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. కొన్ని రెఫరెన్సెస్ చూపిస్తాను చూడండి. దైవ గ్రంథాన్ని తెరిచి ఆ పాతాళ లోకం గురించి దేవుడు వ్రాయించినటువంటి మాటలు 27వ అధ్యాయం సామెతల గ్రంథం 20వ వచనం. 27వ అధ్యాయము 20వ వచనం సామెతల గ్రంథం 27వ అధ్యాయము 20వ వచనం చదవాలి. పాతాళమునకు అగాధ కోపమునకును తృప్తి కానేరవు అన్నాడు. పాతాళమునకు అగాధ కోపమునకు తృప్తి కానేరదు అంటే అంత లోతైన స్థితిలో పాతాళం ఉంటుంది, అంత విశాలమైనదిగా పాతాళం ఉంటుంది. పాతాళం అనేది శరీరాల కొరకు సృజించబడినది కాదు, ఆత్మల కొరకు. అది ఆత్మల లోకం. ఆత్మల లోకం ఉందా లేదా? బైబిలు 100కి 1000 సార్లు చెప్తోంది ఉంది. ఆత్మల లోకం ఉంది. ఆత్మలు ఆ లోకానికి వెళ్ళాలి. శరీరాలు ఉండే లోకం ఇది, ఆత్మలు ఉండే లోకం వేరే ఉంది. ఆ పాతాళ లోకానికి ఏం కలగదట? తృప్తి కలగదు. అదేవిధంగా సామెతల గ్రంథం 30వ అధ్యాయం 16వ వచనం కూడా చూద్దాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 15వ వచనం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 15వ వచనం చూడాలందరూ. జలగకు ఇమ్ము అని 2 కూతుళ్ళు ఉన్నారట. అంటే ఎందుకు ఈ విధమైన అలంకారపూరితమైన భాష అంటారు దీన్ని. ఎందుకు ఈ భాష వాడాడు? జలగకున్న లక్షణం ఏంటి? అలా పీలుస్తూనే ఉండడం. రక్తం పీలుస్తూ ఉంటుంది కనుక, ఆపకుండా పీలుస్తుంది కనుక
ఇంకా అలా పీల్చి 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 కొన్ని జలగలు చస్తాయట, అంతగా పీలుస్తాయట. అలా పీలుస్తుంది కనుక జలగకి ఎలాంటి కూతుర్లు ఉన్నారని ఇక్కడ భక్తుడు అలంకారపూరితంగా వ్రాస్తున్నాడు, అలంకారప్రాయంగా వ్రాస్తున్నాడు. జలగకు ఇమ్ము ఇమ్ము అను కూతురులిద్దరు కలరు, తృప్తి పడనివి 3 కలవు, తృప్తి పడనివి 3 కలవు, చాలును అని పలుకనివి 4 కలవు, చాలును అని పలకనివి 4 కలవు అన్నాడు. చాలును అని పలకవటవి. అందులో మొట్టమొదటిది ఏం చెప్తున్నాడు చూడండి, అవేమనగా పాతాళము. ఏమన్నాడు? పాతాళము. ఫస్ట్ చెప్తున్నాడు పాతాళము. అది చాలును అనదు, చాలని అనదు. ఇది కూడా అలంకారపూరితమైన భాషే. పాతాళానికి ఏం నోరు ఉండదు, అదే మనిషి కాదు, అదొక లోకం, అదొక ప్రమాదకరమైన ప్రదేశం, ఆత్మల లోకం, శిక్ష విధించే స్థలం అది. అది చాలనదు అని ఎందుకు రాయించాడంటే నీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి కాబట్టి, నీకు అర్థం చేయించాలి కాబట్టి. దేవుని కుమారుడుగా కుమార్తెగా నీకు ఇప్పుడే అర్థం చేయిస్తే, ఈ చట్టం మీద నీకు అవగాహన కలిగితే ఆయన మార్గాలు విడిచిపెట్టి పోకుండా జాగ్రత్తగా కాపాడుకుంటావు నీ ఆత్మీయ జీవితాన్ని, లేదా నష్టపోతావు. నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, విశ్వాసులమైనప్పటికంటే రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది అన్నాడు. విశ్వాసులమైనప్పటికంటే కూడా రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. ఇట్స్ ఏ జర్నీ. ఈ జర్నీ కొనసాగుతుంది. ఒకప్పుడు స్టార్ట్ అయింది, ఈ జర్నీ కొనసాగుతుంది. వన్ డే ఆగిపోతుంది. ఆగిపోయినప్పుడు నీకు రక్షణ సమీపంగా ఉందన్న సత్యం నీకు అర్థమవుతుంది. కనుక ఆ ప్రమాదకరమైన లోకాన్ని గురించినటువంటి అవగాహన నువ్వు కలిగి ఉంటే, అమ్మో ఇది చాలా అనదట. అంటే ఎంతమంది పడినా అది చాలా అనదు. ఒక మాట మీకు చెప్పనా, ఆదాం మొదలుకొని నేటి వరకు ఈ భూమి మీద ఎన్ని కోట్ల మంది పుట్టుంటారు? ఇప్పుడు ప్రస్తుతానికి 850 కోట్లట. ప్రస్తుతానికి ఈ లెక్క రోజు రోజుకి ఏమవుతుంది? మారుతుంది. మారడం అంటే అర్థం ఏంటి చెప్పనా? పోయేవాడు పోతుంటాడు, వచ్చేవాడు వస్తుంటాడు, పుట్టేవాడు పుడుతుంటాడు, చనిపోయేవాడు చనిపోతుంటాడు. రోజు ఈ ప్రాసెస్ ఆగకుండా సాగుతుంది కనుక ఈ లెక్క కోట్లు కోట్లు కోట్లకి వెళ్ళిపోద్ది. అలాగా ఈ భూమి ఎన్ని కోట్ల మంది మనుషులు పుట్టినా అనేక సంవత్సరాలుగా ఏం చేస్తుందమ్మా? భరిస్తుంది. ఇది నిజమా అబద్ధమా? ఈ భూమి అనేక సంవత్సరాలుగా మనుషుల్ని ఏం చేస్తుంది? భరిస్తుంది, పోషిస్తుంది. ఈ చిన్న నలుసు అని చెప్పుకున్నాం ఇందాక మనం. ఈ భూమి గురించి మాట్లాడుతూ ఇది పెద్దదని చెప్పుకున్నావా, చిన్నదని చెప్పుకున్నావా? చిన్న నలుసు అని చెప్పుకున్నాం. ఈ చిన్న నలుసే ఇన్ని కోట్ల సంవత్సరాలుగా ఇన్ని కోట్ల మందిని ఇన్ని వేల సంవత్సరాలుగా ఇన్ని కోట్ల మందిని భరిస్తుంటే మరి దీనికంటే ఎన్నో రెట్లు పెద్దదైన ఆత్మల లోకం, పాతాళ లోకం అది చాలును అనదట. వద్దింక సరిపోద్ది అనదట. అంత విశాలమైన అంత పెద్దదైన లోకాన్ని దేవుడు సృష్టించినట్టుగా గ్రంథం సాక్ష్యమిస్తోంది. విశ్వాసి నమ్ముతాడు, చెవిగలవాడు వినుగాక. ఎవరు నమ్ముతారు దీన్ని? విశ్వాసి నమ్ముతాడు, అవిశ్వాసి నమ్మడు. చెవిగలవాడు వినుగాక. అందుకే ప్రభు డైలాగ్ మళ్ళీ చెప్తున్నాను మీకు, చెవిగలవాడు వినుగాక. అర్థమైందా? సో కొన్ని కోట్ల సంవత్సరాలు కొన్ని వేల సంవత్సరాలు కొన్ని కోట్ల మంది మనుషులు భూమి మీద పుట్టి చనిపోయినప్పటికీ పాతాళం ఏమనట్లేదు? వద్దనట్లేదు. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాడు, కనని గర్భము అన్నాడు. అంటే పిల్లలు లేని వాళ్ళు, నీకు ఎంతమంది పిల్లలు కావాలంటే వాళ్ళ లెక్కకు అంత ఉండదు. ఎందుకంటే అసలు పిల్లలే లేరు కాబట్టి పిల్లలు అన్న ఆలోచన ఉంటారు. కనని గర్భము. తర్వాత నీరు చాలును అనని భూమి. ఎప్పుడైనా నీళ్ళు ఇంక చాలులే ఇంక పీల్చుకోలేని అంటదా? అందట. అది అలా తీసుకుంటూనే ఉంటుందట. నెరలు విడిచిన భూమిలోనికి నీళ్లు పంపిస్తుంటే అది అలా తీసుకుంటూనే ఉంటుంది. భూమి నీటిని తాగేస్తుంది. చాలును అనని భూమి. అలాగే ఇంకొక తర్వాత మాట, చాలును అనని అగ్ని. ఎంతవరకు కాల్చి ఆయాసం వచ్చిందంటది అగ్ని? ఎంతవరకు తగలబెట్టేసి ఇంక చాలులే తగలబెట్టనంటది? దానికి సరుకు దొరికినంత మేర ఏం చేస్తుంది? తగలెడుతూనే ఉంటుంది. దానికి సరుకు దొరకాలి కానీ సరుకు దొరికినంత మేర తగలబెడుతూనే ఉంటుంది. అందుకే దాన్ని కార్చిచ్చు అంటారు. ఏం చిచ్చు? కార్చిచ్చు. చూడండి, కాలిఫోర్నియాలో అడవులు తగలబడ్డాయి. అసలు దానికి సరుకు దొరికింది అనుకోండి, తగలబెడుతూనే ఉంటుంది. ఇంకా అది వెళతానే ఉంటుంది. ఎండిపోయిన చెట్లు, ఆకులు, కొమ్మలు ఇవన్నీ దొరికే కొలది తగలబడుతుంటాయి. తగలబెడుతుంటుంది. ఆ మంట అలాగా వెళుతూనే ఉంటుంది, ఆగదు.
అందుకే అగ్ని చాలును అన్నదట, భూమి నీటిని చాలును అన్నదట, అలాగే పాతాళం కూడా ఇక చాలు అన్నదట. అంత విశాలమైన లోకాన్ని గురించి దేవుడు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాడు. మీరు చెప్పండి ఇప్పుడు ఎలా ఉండబోతోందో అది మీ ఊహలకే, మన ఊహలకే వదిలేసాడు ఆయన. ఇది ఇప్పుడు నమ్మరు చాలామంది, తూచ్ అంటారు. సరే తూచే, ఎన్ని రోజులు అంటావు తూచని, ఎన్ని రోజులు అంటావు తూచని, ఓకే 80 ఏళ్ళు అంటావు. సరే ఇప్పుడు పాయింట్ ఏంటంటే, వాళ్ళు అడిగిన క్వశ్చన్, ఒకరోజు ఒక ఆయన నన్ను క్వశ్చన్ అడిగాడు చాలా రోజుల కిందట. ఇప్పుడు పాతాళం అంటున్నారు కదా మీరు, ఈ పాతాళం ఒకవేళ మనం చచ్చిపోయాక లేకపోతే ఏంటి అన్నాడు. అవునండోయ్, మంచి క్వశ్చన్ అడిగారు. లేకపోతే ఏమీ లేదు, హ్యాపీ, మీరు హ్యాపీ, నేను హ్యాపీ. అప్పుడు నేను ఇంకో క్వశ్చన్ అడిగాను, ఒకవేళ ఉంటే ఏంటి? లేకపోతే నువ్వు హ్యాపీ, నేనే హ్యాపీ. ఒకవేళ ఉంటే ఏంటి? నేను ఒక్కనే హ్యాపీ, నీకు మాత్రం బీపీ. ఇది రైటా రాంగా నువ్వు ఆలోచించుకో. ఇప్పుడు దేవుడు రాయించిన గ్రంథంలో ఉంది, నేను నమ్మనన్నావు, ఓకే నమ్మకో. మరి 80 ఏళ్ళకి పోతావు లేదా 100 ఏళ్ళకి పోతావు అని ఉంది బైబిల్లో. అంతకు మించి నువ్వు ఉన్న ఆయాసమే దుఃఖమే అని ఉంది. సో నీకు ఒక టైం లిమిట్ ఉందని చెప్పాడు బైబిల్లో. ఆ లిమిట్కి నువ్వు పోతున్నావా పోవట్లేదా? పోతున్నావు. నిజమా కాదా? నిజమే. సరే ఇది కళ్ళ ముందు కనబడుతుందా? కనబడుతుంది. మరి నెక్స్ట్ ఎందుకు అబద్ధం అనుకున్నావు? సరే అబద్ధమే అనుకున్నాం కాసేపు, పరలోకం లేదు, పాతాళం లేదు, చచ్చిపోయాం, ఏమీ లేదు, ఇంకా అక్కడితో క్లోజ్ అయిపోయింది అనుకుందాం. ఇంక హ్యాపీయే కదా, నీకు హ్యాపీయే, నాకు హ్యాపీయే. ఇప్పుడు ఇంతకాలం ఇప్పుడు పరలోకం ఉంది కాబట్టి, పాతాళం ఉంది కాబట్టి ఏమైనా లాస్ అయిపోమని నీకు ఏమైనా చెప్పారా? చెప్పలేదుగా. పాతాళం ఉంది కాబట్టి పాడైపో అనుందా అని బోధిస్తున్నావా? లేదుగా. పాతాళం ఉంది కాబట్టి పాపానికి దూరంగా జరుగు, పాతాళం ఉంది కాబట్టి ప్రభువుకు దగ్గరగా జరుగు, పాతాళం ఉంది కాబట్టి నీతి మార్గంలో నడుచుకో, పాతాళం ఉంది కాబట్టి నీ మనసు మార్చుకో, పాతాళం ఉంది కాబట్టి నీ పద్ధతి మార్చుకో, పాతాళం ఉంది కాబట్టి దేవుని జ్ఞానంతో నీ బ్రతుకును కట్టుకో, నిలబెట్టుకో. ఇదేగా చెప్పింది. నిన్నేమైనా పాడైపోమని చెప్పారా? నిన్నేమైనా లాస్ అయిపోమని చెప్పారా? నిన్నేమైనా నాశనం అయిపోమని చెప్పారా? నీ జీవితాన్ని ఏమైనా కొలాప్స్ చేసుకోమని చెప్పారా? లేదా ఇతరులను ఏమైనా ఇబ్బంది పెట్టమని చెప్పాడా? దేవుడు ఏం చెప్పలేదుగా. మరి ఇంతకంటే ఏం కావాలి నీకు? ఇంతకంటే ఏం కావాలి? పాతాళం ఉంది, బైబిల్ చెప్తోంది, దాన్ని తప్పించుకోమని కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. నమ్మితే నమ్ము, నమ్మను అంటావా? మనీ ఎవరుద్దా? నేను ఎవరిని బతిమాలారా? గడ్డం పట్టుకున్నారు ఎవరైనా? బాబా నువ్వు నమ్మాలి, తప్పదు, అలా అనొద్దు అని ఏమైనా ఉందా బైబిల్లో? లేదు. నీ ఇష్టం. కానీ చట్టాన్ని గురించిన అవగాహన, ఇప్పుడు పోలీసుల్ని చుట్టూ తిరగరు. చట్టాన్ని గురించి అవగాహన కల్పించిన తర్వాత రోజుకో పోలీసుని చుట్టూతా తిరుగుతా ఇడేమైనా చేస్తాడేమో అని బాబు అని వచ్చి నీ చేయబట్టుకుంటారు అనుకున్నావా? అలాంటిది ఏమి ఉండదు. చెప్పడం వరకు చెప్తారు, తర్వాత వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ కుటుంబాలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ బాధ్యతలు వాళ్ళకు ఉంటాయి, ఆ గొడవలు చూసుకుంటారు. నేను వదిలేస్తారు నీకు చెప్పేసి. ఆ తర్వాత నువ్వు నరహత్య చేసినా, ఆ తర్వాత నువ్వు గంజా వ్యాపారం చేసినా, ఆ తర్వాత నువ్వు డ్రగ్స్ గిగ్స్ అమ్మినా, కొన్నా, తిన్నా, ఏమైనా వాడినా, ఇవన్నీ ఏ పాపంలో నువ్వు పడినా తీసుకెళ్ళి ఏం చేస్తారు? లోపలేస్తారు. అప్పుడు ఇంకో 4 ఎక్కువ పీకుతారు. ఎందుకు పీకుతారు తెలుసా? చెప్పాక కూడా తప్పు చేసినోడికి ఎక్కువ పీకుతారు. అర్థమైందా? అప్పుడు ఇంకో 4 ఎక్స్ట్రా పీకుతాడు. కోపం ఎక్కువ వస్తుంది. ఇది చెప్పాక కూడా ఎందుకు చేసేవారు నువ్వు ఇలాగా అని కోపం ఎక్కువ వస్తుంది. ఎవడో తెలియదు అనుకోండి, చెప్పలేదు అనుకోండి, అంత సీరియస్గా తీసుకోడు. కానీ చెప్పాక కూడా నువ్వు తప్పు చేసావరా అన్నప్పుడు ఆయనకి ఏమొస్తుంది? పీకల దాకా వచ్చేస్తుంది కోపం. పీకుతాడు, 4 పీకుతాడు, గట్టి పీకుతాడు. మరి అలాగే దేవుడు కూడా చెప్తున్నాడు, నాయన ఉంది, అది మీకోసం చేయలేసమ్మా, అది మీకోసం చేసింది కాదు. అది ఎవరి కోసం అంటే తిరుగబడిన దేవదూతల కొరకు, ఆజ్ఞ మీరిన దేవదూతల కొరకు, సాతాను కొరకు, వాని దూతలకు, అపవాదికి వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్ని అంటాడు. అపవాదికి వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్ని. అది నా పిల్లల కోసం చేసింది కాదు. ఆయన యందు భయభక్తులు కలిగి విశ్వాసం ఉంచి మారు మనసు పొంది క్షమాపణ కోరుకుని ఆయనలో బ్రతుకుతున్న వారి కొరకు చేసింది కాదు. అర్థమైందా? వాళ్ళ కొరకు చేసింది, అపవాదికి వాని దూతలకు చేసింది. అందుకే నీకు చట్టం మీద అవగాహన. అరే నాయన, నాకు పక్షపాతం లేదురా నాయన బిడ్డ, నాకు పక్షపాతం లేదు, నేను పక్షపాతము లేనివాడను గనుక క్రియలను బట్టి తీర్పు తీరుస్తాను. నీవు నా ఎదుట నిందారహితముగా నిలిచి ఉన్న ఎడల
నీకే ఇబ్బంది లేదు. నువ్వు అతిక్రమ క్రియలు చేస్తాను, అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితిలోనే ఉంటాను అంటే గనుక ప్రతివాడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి, లెక్క చెప్పాలి. అది కూడా ఎక్కడ ఉంటుంది? పాతాళంలో ఉంటుంది. అందుకే పాతాళమునకు అగాధ కోపమునకు తృప్తి కానేరవు, చాలును అని పాతాళం ఎప్పుడు కూడా అనదు అన్నాడు. ఇంకొక మాట యెషయా గ్రంథం 57వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. 57వ అధ్యాయము 9వ వచనం. పాతాళమంత లోతుగా అన్నాడు. అంటే ఒక లోతైనది ఒకటి ఉంది అని చెప్పడం కోసం దేన్ని వాడుతున్నాడు ఇక్కడ? దేవుడికి లోతు గురించి చెప్పాలన్నప్పుడు సముద్రం గుర్తు రావట్లా. ఏం చెప్తున్నాడు ఈయన? పాతాళమంత లోతుగా అన్నాడు. అంటే పాతాళం చాలా లోతుగా ఉంటుంది, అది ఆత్మల లోకం. అది ఒక మాట మీకు చెప్పనా, చచ్చిపోతే తప్ప కొన్ని రహస్యాలు మనకు తెలియవండి, చచ్చిపోయాక తెలుస్తాయి. కొన్ని చచ్చిపోయాక తెలుస్తాయి. జాన్సన్ గారు ఒక పాట రాశాడు, పుట్టి తెలుసుకున్నవి ఈ లోకం ఉందని, మరణిస్తే తెలుస్తుంది మరో లోకం ఉందని అన్నాడు. నిజమే, పుట్టి తెలుసుకున్నాం ఈ లోకం ఉందని, చనిపోయాక తెలుస్తుంది ఇంకో లోకం ఉందని, మరణించాక తెలుస్తుంది మరో లోకం ఉందని. పుట్టాక తెలిసింది మనకి ఇక్కడ ఏమేమి ఉన్నాయో. ఇంకా ఇంకో విషయం చెప్పనా, పుట్టాక కూడా తెలియని ఉన్నాయి ఇక్కడ. మనకు తెలియని ఏమీ లేవా ఇక్కడ? అబ్బో ఇన్ని అవునా అంటుంటాం చాలా సందర్భాల్లో విని. అవునా, ఆహా ఇదా, ఓకే ఇలాగా, ఓకే అలాగా, అక్కడ అలా ఉంటుందా, ఇక్కడ ఇలా ఉంటుందా, ఓహో ఆ ఏరియాలో ఇలా ఉంటారా, ఈ ఏరియాలో ఇలా ఉంటారా, అక్కడ తింటారా, ఇక్కడ తినరా, ఓహో అలా జరిగిందా అంటాం. ఎక్కడా? మనకు తెలియని చోట ఎక్కడో. అంటే మనకు తెలియని ఉన్నాయి ఇంకాను ఇక్కడ. పుట్టాక కూడా తెలియని ఉన్నాయా లేవా? పుట్టాకనే ఇన్ని తెలియని ఉంటే చచ్చాక తెలియనివి ఎన్ని ఉంటాయో ఆ మాత్రం సెన్స్ ఉండొద్దు మనకి. పుట్టాకనే తెలియనివి ఎన్నో ఉన్నాయి. ప్రపంచం అంతా తిరిగి వచ్చేసేమిటి మనం? వాళ్ళ మన దగ్గర రాలేదు, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు, అంత పెద్ద ప్రపంచం ఉంది ఇక్కడ. నువ్వు కొన్ని దేశాలకు వెళ్ళలేవు, అన్ని దేశాలు తిరిగిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఒకవేళ ఎవరైనా వచ్చి నేను అన్ని దేశాలు తిరిగేసానని చెప్పుకున్నా, భారతదేశం వచ్చానంటే మరి బలభద్రపురం వచ్చావా, భారతదేశం వచ్చాను రాజమండ్రి వచ్చావా, భారతదేశం వచ్చాను కాకినాడ వచ్చావా, భారతదేశం వచ్చాను విశాఖపట్నం వచ్చావా, భారతదేశం వచ్చాను అరకులో వచ్చావా, ఎన్ని ఉన్నాయి? అంటే భారతదేశం అంటే భారతదేశం వెళ్ళానని చెప్తాం. హైదరాబాద్ వచ్చి వెళ్ళిపోయినా కూడా ఏమని చెప్తాం? భారతదేశం వచ్చి వెళ్ళానని చెప్తాం. హైదరాబాద్ ఒకటేనా భారతదేశం? బొంబాయి ఒకటేనా, ముంబై ఒకటేనా భారతదేశం? చెన్నై ఒకటేనా భారతదేశం? బెంగళూరు ఒకటేనా భారతదేశం? కాదు కదా. సో నేను భారతదేశం వెళ్ళొచ్చాను అంటే ఎక్కడికి వెళ్ళొచ్చాను? భారతదేశంలో ఒక సిటీకి, ఒక ప్రాంతానికి, ఒక చిన్న ప్లేస్కి వెళ్ళి వచ్చేసి నేను ఏమని చెప్పుకుంటున్నాను? ఇండియా వెళ్ళి వచ్చాను. నెక్స్ట్ మంత్ నేను కువైట్ వెళ్ళబోతున్నాను, 10-11 కువైట్లో మీటింగ్స్ ఉన్నాయి. ఎక్కడికి వెళ్తున్నారండి అంటే ఏమని చెప్తాం? కువైట్ వెళ్తున్నామండి. కువైట్లో ఏ ఏరియాలో జరుగుతాయండి మీటింగ్స్? సాల్మియాలో జరుగుతాయి. ఇప్పుడు నేను కువైట్ మొత్తం చుట్టూ వచ్చేసినట్టు ఆ కొన నుంచి ఈ కొన వరకు ప్రతి పిన్ టు పిన్, ఇంచ్ టు ఇంచ్ మొత్తం చూసుకుంటూ తిరిగి వచ్చినట్ట? కాదు కదా. ఇజ్రాయెల్ వెళ్ళొచ్చాను. ఎక్కడికి వెళ్ళావు? ఇజ్రాయెల్లో కొన్ని ప్రాంతాలకు మాత్రమే. దుబాయ్ వెళ్ళావు, ఎన్ని ప్రాంతాలకి? కొన్ని ప్రాంతాలకే. అబుదాబి కొన్ని ప్రాంతాలకే, ఇంకో దేశం కొన్ని ప్రాంతాలకి. అన్ని ప్రాంతాలు తిరిగేదేమి ఉండదు. అలాగే మనకి తెలియనివి ఈ లోకంలోనే ఇన్నుంటే పాతాళ లోకంలో ఎన్నుంటాయి, పరలోకంలో ఏముంటాయి, ఆత్మల లోకంలో ఏముంటాయి, ఎన్నుంటాయి, అసలు మనం మరణించిన తర్వాత ఏం జరగబోతోంది ఏం తెలుసు మనిషికి. అందుకే దేవుడు నాయన నీకు తెలియదని నాకు తెలుసు కాబట్టి రాయించిస్తున్నాను, కనీసం చదివైనా తెలుసుకోరా అన్నాడు. నీకు రాయించిస్తున్నాను రా నాయన, తెలుసుకో, మోసపోకు. చట్టాలు ఉన్నాయి కదా, తప్పు చేసి శిక్షిస్తాయి కదా. దేవుడు అంతకంటే గొప్పవాడురా నాయన. ఈ చట్టాల కంటే, ఈ అధికారుల కంటే, ఈ అవినీతి దుర్నీతి ప్రభుత్వాల కంటే కూడా దేవుడు గొప్పవాడురా నాయన. ఆయన శిక్షలు చాలా కఠినంగా అమలవుతాయి. ఆయన పక్షపాతము లేనివాడు, మంచికి మంచి చెడుకి చెడు. ఆయన వంటి వాడు ఎవడునూ లేడు. అలాంటి సర్వోన్నతుడైన దేవునికి లోబడు, విధేయత చూపించు, నమ్మకంగా బ్రతుకు, ఆయన చిత్తాన్ని నెరవేర్చు, ఆయన మాటకు విధేయత కలిగి ఉండు, ఆయన ఎందుకు భయభక్తులు నిలిపి బ్రతుకు, ఆయన చెప్పింది చెప్పినట్టుగా చెయ్యి. బ్రతికినంత కాలం ప్రభువా ఇదిగో నీ చిత్తమునకు లోబడుతున్నానని చెప్పు. ఎందుకంటే పాతాళ లోకము చాలా ప్రమాదకరమైనది,
పాతాళ లోకం ఎంత భయంకరమైనదో చాలా చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి గ్రంథంలో. ఒక మాట ముగించే ముందు ఒక్క మాట చూపించి ముగిస్తానండి. లూకాసు వార్త ముందుగా ఒక మాట చూడండి. నేను రాశాను కదా, పాటలో రాశాను. ఆ పాటలో రాసిన లైన్ ఎక్కడుందో చూపిస్తాను చూడండి. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయము. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదువుదాం అందరూ కూడా. ఈ వచనం చదవగానే మీకు పాటలో లైన్ గుర్తొస్తుంది. వారు పాతాళములో చొచ్చిపోయినను అచ్చట నుండి నా హస్తము వారిని బయటికి లాగును. ఆకాశమునకెక్కిపోయినను అచ్చట నుండి వారిని దింపి తెచ్చేతను. ఇదేనా రాసే లైన్లో పాటలో? ఆకాశాలకు ఎక్కిపోయిన అక్కడను ఉన్నాడు, పాతాళంలో దాక్కున్నా నీ పక్కనే ఉండగలడు. దేవుడు ఉన్నాడు, నిన్ను చూస్తున్నాడు, నీ ప్రతి అడుగడుగు గమనిస్తున్నాడు. ఇది ఆ పాటలో రాసిన లైన్. పాతాళంలో వెళ్ళిపోయినా అక్కడ నుంచి పాతాళములో చొచ్చిపోయినను అచ్చట నుండి నా హస్తము వారిని బయటికి లాగును అన్నాడు. ఆయన శక్తి అంత గొప్పది, ఆయన హస్తం అంత గొప్పది. ఆయన హస్తానికి అందనిదంటే ఏది ఉండదు. అది అతిపెద్ద హస్తం. అది అతిపెద్ద హస్తం, మానవ హస్తం కాదు, అది దేవుని హస్తం. అర్థమైందా? నెక్స్ట్ ఇప్పుడు అసలు విషయం చూసి ముగించుకుందాం. లూకాసు వార్త 8వ అధ్యాయము. లూకాసు వార్త 8వ అధ్యాయము 30వ వచనం చూద్దాం. వచ్చే వారం మాట్లాడుకుందాం ఇంకేమైనా అవకాశం ఉంటే. లూకాసు వార్త 8వ అధ్యాయము. యేసు నీ పేరేమని అడుగగా చాలా దయ్యములు వానిలో చొచ్చి ఉండెను గనుక. ఎన్ని దయ్యాలట? చాలా దురాత్మలు ఉన్నాయట వాడిలో, చాలా దురాత్మలు ఉన్నాయట. ఈ దురాత్మలన్నీ ఒక వ్యక్తిలో ఉన్నాయి కనుక ఆ వ్యక్తిని అడిగితే ఆ వ్యక్తి అన్నాడట, నీ పేరేమి నాయనా అని అడిగితే అన్నాడట, వాడు తన పేరు సేన అన్నాడట. సేన అని చెప్పాడట. సేన అంటే ఎక్కువ మంది అని, బహుళత్వం. అనేక మంది ఉన్నాం, చాలామంది దురాత్మలు ఉన్నారు లోపల, అందుకని సేన అన్నాడు. ఈ సేన అంటే ఒక గుంపు. సేన అంటే గుంపు. సాధారణంగా మనిషికి భయం ఎప్పుడు వస్తుంది అంటే ఒంటరిగా ఉన్నప్పుడు. అదే 100 మంది ఉంటే అస్సలు పట్టుకోలేము. 100 మంది ఉంటే ప్రతోడు రెచ్చిపోతాడు. ఇంకా బస్తీ మీద సవాలంటాడు, తొడగొడతాడు. ఎందుకు? వెనక 100 మందిని చూసుకొని. ఈ 100 మాయమేవో ఒకడున్నాడు అనుకోండి, ఇంకేముండదు. కుక్కిని పేన్లో వాడు ఉంటాడు, చచ్చిన కుక్కలా అయిపోతాడు. 100 మంది ఉంటే రెచ్చిపోతాడు. అది బలం, జనబలం. ఇప్పుడు ఇక్కడ దురాత్మల బలం. సేన అంటే బలమైన దురాత్మల సమూహం ఉంది. అది ఒక వ్యక్తిలో ఉన్నాయి. అంతమంది దురాత్మలు ఒక వ్యక్తిలో ఉన్నప్పుడు ప్రభు అడుగుతున్నాడు, నీ పేరేందిరా నాయన అని అడిగితే సేన అని చెప్పిన తర్వాత ఆయన ఇంకేం అనలేదు. కానీ వాటికి తెలుసు ఆయన చేతుల్లో ఒక లోకం ఉంది, ఆయన ఒక లోకానికి అధిపతి. ఆయన ఒక లోకం ఆయన చేతుల్లోనే ఉంది. ఒక లోకాన్ని ఆయన శాసిస్తున్నాడు, ఒక లోకాన్ని ఆయన కంట్రోల్ చేయగలుగుతున్నాడు. ఒక లోకంలో ఆయన శిక్షలు విధించడానికి సర్వాధికారం దేవుని యొద్ద పొంది ఉన్నాడు. ఆ విషయం వాటికి తెలుసు. అందుకే వెంటనే ఏమని అడిగాయి? పాతాళములోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపించవద్దని ఆయనకు చెప్పెను అనుందా? మరి ఏమనుంది? ఆయనను వేడుకొనెను. చూసారా? పాతాళములోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపించవద్దని. ఆజ్ఞాపిస్తే వెళ్ళిపోవాలి. అలాంటి గొప్ప శక్తి గలవాడు యేసుక్రీస్తు. ఆయన చాలా చులకనగా చూస్తున్నారు ఈరోజు చాలామంది మూర్ఖులు. ఆయన గురించి చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నారు ఈరోజు చాలామంది మూర్ఖులు, దైవద్రోహులు, దుర్మార్గులు. ఆయన పాదాల ధూళికి కూడా తగని బతుకులు కలిగిన వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆయన పాదాల ధూళికి అంతెందుకు? డిచ్కి బాబా అన్న ఆయన ఒక ఆడపిల్ల గొంతుతో మాట్లాడారో నిజంగానే ఆడపిల్ల మాట్లాడిందో తెలియదు ఆ డిచ్కి బాబాతో. అంత తొందరగా అమ్మాయి కనెక్ట్ అయిపోయి చపలత్వాన్ని కోల్పోయాడు, చపల చిత్తుడైపోయాడు, స్థిరత్వం కోల్పోయి అంతే. ఇంక అక్కడ నుంచి కంటెంట్ మారిపోయింది. మాటల్లో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు అమ్మాయితో.
డజన్ల కొద్దీ పిల్లలకి అంటావా అన్నాడు, డిచ్కి అన్నాడు, బుచ్చికి అన్నాడు, ఏదేదో అన్నాడు. ఆ తర్వాత ఏమో టెస్ట్ చేయడానికి మాట్లాడాడు. ఎర్రోళ్ళేడు జనాలు. నువ్వు టెస్ట్ చేయడానికి మాట్లాడావా? టెస్ట్ చేయడానికి మాట్లాడావో వరస్ట్గా మాట్లాడావో అందరూ తెలుసు. ఈరోజు ఆ నీచాధముడు కనీసం తన మనస్సును కాపాడుకోలేని ఒక చపల చిత్తమైన మనస్తత్వం కలిగిన వాడు క్రీస్తు గురించి చాలా దుర్మార్గంగా మాట్లాడుతూ ఉంటాడు. మీరు ఆలోచించండి, అసలు విలువలేని వాళ్ళు అన్నమాట వీళ్ళు. ఆయన పాదాల ధూళికి తగని జీవితం ఇది. ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. నువ్వు కింద నుంచి పైదాకా అంత దరిద్రం కంపుతో నిండిపోయినడివి. నీకంటే చాలామంది గొప్ప వాళ్ళు ఉన్నారు. నువ్వు ఆ వస్త్రాలు వేసుకోవడానికి కూడా రూఢివి కాదు నువ్వు. ఎందుకంటే నువ్వు ఒక పరాయి స్త్రీ మాట్లాడుతున్నప్పుడు అంత అలా కనెక్ట్ అయిపోయి ఇంకేదేదో మాట్లాడేసి పిల్లలను పుట్టించేస్తానన్నావు. నువ్వు ఎంతమంది పిల్లలను అంటావని అడిగావు. అంటే పుట్టించడానికి రెడీ అయిపోయావు నువ్వు. ఆ సిగ్గుమాలిన బతుకుతూ యేసుక్రీస్తు గురించి మాట్లాడతాడు ఇతను. అర్హత లేనివాడు. అందుకే అలాంటి వాళ్ళని పట్టించుకోకూడదు. దొరికితే తీసుకెళ్ళి ఎక్కడ చెప్పమని చెప్పాను, నేరుగా పోలీసునికి ఈడ్చుకెళ్ళిపోవడంత ఇబ్బంది ఏమీ లేదు. ఎలాంటి 100 మంది బాగుండే. మొన్న ఎక్కడో ధవళేశ్వరం వచ్చి పిచ్చి కూతలు కూసిపోయాడట. మీరు కరెక్ట్గా దృష్టి పెడితే, క్రైస్తవులు కరెక్ట్గా దృష్టి పెడితే ఇలాంటి మతోన్మాదుల్ని ఈజీగా పోలీసులుగా అప్పగించవచ్చు. ఓటుకు వచ్చిందని మాట్లాడేయడమే, యూట్యూబ్ ఉంది కదా అని. మన వాళ్ళకి ఇంకా సరిగా ఫోకస్ పెడితే ఎక్కడో చోట ఆవకాయ పచ్చడి పెట్టేస్తారు. నోటుకొచ్చినట్టల్లా మాట్లాడుతున్నాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. తప్పది. అలా ఎవరు మాట్లాడినా తప్పే. అతనే కాదు, ఏ మతం గురించైనా, ఏ దేవుడి గురించైనా మనకి ఎందుకండి వాళ్ళ విశ్వాసాలను గాయపరచడం? మనకు అవసరమా? అది ఎవడు మాట్లాడినా వ్యక్తితో తప్పే. ఆ వ్యక్తిని ఖండించాలి. నేను అదే చెప్తాను ఇప్పుడు కూడా. హిందువుల గురించి కానీ, ముస్లింల గురించి కానీ, వాళ్ళ విశ్వాసాల గురించి కానీ, బౌద్ధుల గురించి కానీ, జైనుల గురించి కానీ మనకి ఏంటండి అసలు? మనకి ఏంటి పని? దేవుడికి ఆ పని అప్పగించలేదు. వీళ్ళని వాళ్ళ విశ్వాసాలు కించపరిచని ఎక్కడ చెప్పలేదు. వీళ్ళని బాధ పెట్టని చెప్పలేదు. వాళ్ళ దేవుళ్ళ గురించి, దేవతల గురించి తప్పుగా వాగమని ఎక్కడ చెప్పలేదు. అది మనం చేయకూడదు, ఎవడూ చేయకూడదు. అది మనోళ్ళు చేసినా తప్పే, వాళ్ళు చేసినా తప్పే, ఎవడు చేసినా తప్పే. ఆ తప్పెవడు చేయకూడదు. అర్థమైందా? సో కాబట్టి ఇలాంటి వాళ్ళు యేసుక్రీస్తు గురించి మాట్లాడతారు. పనికి మాలిన సంతది, క్యారెక్టర్ లేనోళ్ళు. యేసుప్రభు పాపులను క్షమించగలిగే పరిశుద్ధత గలవాడు, పరిశుద్ధుడైన ఆయనను మించిన పరిశుద్ధత ఎవరికి లేదు. బైబిల్ బట్టి నేను చెప్తాను, అంత పరిశుద్ధుడైన. అలాంటి ఆయన గురించి ఎందుకు పనికిరాని వాళ్ళు మాట్లాడడం, విలువలేని వాళ్ళు మాట్లాడడం. సో దురాత్మలు ఏముంటున్నాయట? వేడుకుంటున్నాయి, పాతాళములోనికి పోవుటకు మాకు ఆజ్ఞాపించొద్దంటే. దయ్యాలకు పాతాళం అంటే భయం, మనిషికి దయ్యం అంటే భయం. నా పాయింట్ అర్థమైందా? మనిషికి దయ్యం అంటే భయం, దయ్యాలకు పాతాళం అంటే భయం. ఇప్పుడు నువ్వు భయపడే దయ్యమే పాతాళానికి భయపడుతుందంటే, దయ్యానికి భయపడే ఓ మనిషి నువ్వు పాతాళానికి ఇంకెంత భయపడాలి చెప్పు? నువ్వు భయపడే దెయ్యమే పాతాళానికి భయపడుతుంది. ఒక దెయ్యం కాదు, గుంపు, ఒక సేన, ఒక సమూహం, దురాత్మల సమూహం దేనికి భయపడుతుంది? అమ్మో పాతాళములోనికి పోవుటకు మాకు ఆజ్ఞాపించవద్దని భయపడుతుంది. మరి ఆ సేన మొత్తం పాతాళానికి భయపడుతుంటే దానికి పంపించే తాళం కలిగిన నాయకుడు యేసుక్రీస్తు, అక్కడ పంపించగలిగే తీర్పరు యేసుక్రీస్తు, అక్కడ తీసుకెళ్లి కూర్చోబెట్టి శిక్షించగలిగే సమర్థుడు యేసుక్రీస్తు. అది నాకు బైబిల్ బోధించిన విశ్వాసం. నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను దాన్ని. అందుకే ఆయన పాదాలు పట్టుకున్నాను వెళ్ళి, ప్రభువా చిన్న పెద్ద తప్పులు ఏమైనా నా బ్రతుకులో జరిగాయి, నన్ను మన్నించు తండ్రి. నేనేం పరిశుద్ధుని కాదు ప్రభువా, నేను లోకంలో అందరిలాగే అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వాడనే తండ్రి. నాకు తెలియదు ప్రభువా, తెలియక చాలా తప్పులు చేశాను, తెలిసి కూడా చాలా తప్పులు చేశాను. నన్ను మన్నించు తండ్రి, నాకు క్షమాభిక్ష పెట్టు ప్రభువా. ఇక మీదట నీతిగా బ్రతుకుతా, నీ మార్గంలో నడుస్తా, అనేకులను నడిపిస్తా, నన్ను వల్లే నా పొరుగువాడిని కూడా ప్రేమిస్తా, నా ధన ప్రాణ మాన అన్ని సమస్తము నీ సన్నిధిలో నేను అన్నిటినీ ఖర్చు చేస్తా, నా జీవితం మొత్తం నీ పాదాల దగ్గర పెడతా అని విశ్వసించి బాప్తిస్మం పొంది ఈరోజు ఇలా ప్రభువులో నిలబడ్డా, ప్రభు కొరకు పనిచేస్తున్నా, ప్రభు కొరకు బ్రతుకుతున్నా. నువ్వు ఎవరి సేవకుడు అయ్యా అంటే క్రీస్తు సేవకుడు అని ధైర్యంగా చెప్తా. నువ్వు ఎవరి సైన్యంలో ఉన్నావు అంటే క్రీస్తు సైన్యంలో ఉన్నానని ధైర్యంగా చెప్తా. నువ్వు ఎందుకు ఈ చట్టం మీద అవగాహన కల్పిస్తున్నావు ప్రజల కంటే? పాతాళమును తప్పించుకొనవలనని. నేను, నాతో పాటు నేను ప్రేమిస్తున్న వాళ్ళందరూ ఈ యొక్క నీతి మార్గంలో నడవాలన్న కోరికతో పనిచేస్తున్నానని చెప్తా.
అందుకే నా కష్టం, నా కన్నీటి ప్రార్థన, నా జీవితం, నా సమస్తము నా తండ్రి కొరకే అని ధైర్యంగా నిలబడి మాట్లాడుతున్నా. నేను ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా, ఎక్కడ సత్య సువార్త ప్రకటించినా నేను నేర్చుకున్న, నాకు కలిగిన అవగాహన ఈ చట్టం మీద, దైవ చట్టం మీద ఇతరులకు కూడా కల్పించాలి. అందుకు ఈ ఘటాన్ని దేవుడు నిలబెట్టాడు. అందుకు ఈ దేహం నా సర్వోన్నతుడైన తండ్రికి అంకితం. నా శరీరంలో ప్రతి అణువు ఆయన కొరకు పనిచేయడం కొరకు నేను సమర్పణ చేసుకున్నాను. ఇది నా సమర్పణ జీవితం, ఇది నా వ్యక్తిగత సమర్పణ. కనుక పాతాళానికి దయ్యాలే భయపడుతుంటే మరి మనిషి నువ్వు భయపడాలా వద్దా? చెప్పు, భయపడాలా వద్దా? భయపడాలి. భయపడనంటావా? కొన్నింటికి భయపడాలి. భయపడకపోతే తప్పులు జరిగిపోతాయి. కొన్నింటికి ఏం చేయాలి? భయపడాలి. కొన్ని భయాలు మంచివే, అన్ని భయాలు చెడ్డవి కావు. కొన్ని భయాలు మంచివే. పరీక్షలు అంటే భయం ఉన్నోడు ఏం చేస్తాడు? చదువుతాడు. భయం లేనోడు చదవడు. జీవితం అంటే భయం ఉన్నాడు పోరాడతాడు. జీవితం అంటే భయం లేనోడు పోరాడు. బాధ్యత ఉన్నాడు, బాధ్యత ఉండి భయం ఉన్నాడు పొద్దునే లేస్తాడు. బాధ్యత లేనోడు పొద్దుెక్కదా నిద్రవుతాడు. బాధ్యత ఉన్నాడు కుటుంబం మీద అయ్యో భయపడ్డాడమ్మో, ఫీజులు కట్టాలేమో, కరెంటు బిల్లు కట్టాలమ్మో, ఈఎంఐలు కట్టాలమ్మో, క్రెడిట్ కార్డులో డబ్బులు వాడేసి కట్టాలమ్మో, బ్యాంక్ కూడా వచ్చేస్తాడు. భయం ఉన్నాడు ఏం చేస్తాడు? బాధ్యత కలిగి పని చేస్తాడు. భయం లేనాడు ఊరి మీద కుక్క తిరిగినట్టు తిరుగుతాడు. దానికి పని ఉండదో దొరికితే తింటది, ఇడికి పని ఉండదో దొరికితే తింటాడు. ఇంకా తేడా ఏమీ లేదు ఇంకా ఆ జీవితానికి ఈ జీవితానికి. అందుకే కొన్ని సందర్భాల్లో మనిషికి ఏముండాలమ్మా? భయం ఉండాలమ్మా. భయం ఉంటేనే బాధ్యతగా ఉంటాం, భయం లేకపోతే బాధ్యతగా ఉండం. కొన్ని భయాలు మంచివి, కొన్ని అనవసర భయాలు మంచివి కావు. భయపడొద్దు అన్నాడంటే అనవసరమైన భయాలు వద్దని, భయపడు అన్నాడంటే అవసరమైన భయాలు కావాలని. అందుకే భయం అనగానే తృణీకరించేయకండి. అవసరమైన భయం కొంతవరకు కావాలి, తీసుకుందాం. అనవసరమైన భయం మనకి వద్దు, అది వదిలేద్దాం. ఈ రెండింటికి డిఫరెన్స్ తెలియాలి. మీరే చెప్పారు కదండి చాలా సందర్భాల్లో భయపడొద్దని, మళ్ళీ నాకు కౌంటర్లు ఇవ్వకండి. అర్థమైందా? భయపడొద్దు, నేను అది చెప్తాను. ఎప్పుడు భయపడొద్దు, దేనికి భయపడొద్దు. కానీ అనవసరమైన భయాలకు వద్దని చెప్తాను. అవసరమైన భయాలు కావాలి. దయ్యాలు పాతాళానికి భయపడుతున్నాయి. ఎందుకంటే అక్కడికి వెళ్తే తిరిగి రావడం ఉండదు. అక్కడికి వెళ్తే వెళ్ళడమే. అక్కడ ఓపెన్ డోర్ ఉంటుంది, ఎగ్జిట్ ఉండదు. పాతాళానికి ఏముండదు? ఎగ్జిట్ డోర్ ఉండదు. బైబిల్ చెప్పలేదు ఎగ్జిట్ డోర్లు ఉంటాయని. అక్కడికి ఎంట్రీలే ఉంటాయి. ఒకసారి ఎంటర్ అయ్యావా ఇంక తిరిగి రావు. అక్కడే ఉంటావు, తిరిగి రావు. అందుకే దాని గురించిన అవగాహన ఈ వారం మనం చాలా బాగా నేర్చుకున్నాం. మీరు విన్న ఈ సందేశం ఇది ఎవరికి అవసరమో వాళ్ళకి పంపించేయండి అంతే. నేను మొన్న వారం చెప్పాను కదా మీకు, మీరు ఏ సత్యవాక్యం విన్నా సరే ఆ సత్యవాక్యాన్ని మీ దగ్గర దాచేయొద్దు. అది మంచి పద్ధతి కాదు. మీరు విన్న సందేశం మీకు ఆత్మీయంగా అనిపిస్తే మీ పరిచయస్తులకి, మీరు ప్రేమిస్తున్న వారికి, మీకు తెలిసిన వారికి, తెలియని వారికి అందరికి కూడా ఈ సమాచారాన్ని ఏం చేయాలి? చేరవేసి నాయన ఇది విను అని చెప్పండి అంతే చాలు. వింటారా అనవసరం, మనకి చెప్పామా లేదా అన్నదే ముఖ్యం. ఇది విను. అదిగాక ఈ మధ్య సోషల్ మీడియా బాగా ప్రబలం అయిపోయింది కాబట్టి ఈజీ అయిపోయింది ఇవే. ఇంకొక చిన్న పాయింట్ కూడా చెప్పాను నేను లైవ్లో చూస్తున్న వాళ్ళకి. మీరు లైవ్లో చూస్తున్న వాళ్ళు, ఈ వీడియో ఇప్పుడు లైవ్లో వాచ్ చేస్తున్న వాళ్ళు, ఆ లైవ్లో వీడియో క్రింద మీరు చిన్న కామెంట్ చేయండి. మీరు ప్రైజ్ లాదా అంటారా, లేకపోతే ఆమెన్ అంటారా, లేకపోతే ఇంకోటి అంటారా, సత్యవాక్యం అంటారా, లేకపోతే మీ అభిప్రాయాలు చెప్తారా, లేదా కొత్త విషయాలు నేర్చుకున్నామని మీ ఇన్ఫర్మేషన్ చెప్తారా, సంథింగ్ ఏదైనా సరే చెప్పండి. అలా మీరు కామెంట్స్ చేయడం వల్ల ఎక్కువ కామెంట్స్ రావడం ద్వారా యూట్యూబ్ అల్గారిథం ఏం చేస్తుందో తెలుసా? ఇందులో ఏదో సరుకు ఉందని అందరికి ఆడే చూపిస్తుంటాడు తీసుకెళ్ళి. అలాగే మీరు లైక్ చేయడం ద్వారా వీడియోని, ఓహో ఇందులో సరుకు ఉంది చాలామంది లైక్ చేశారని వాడు అందరికీ దాన్ని తీసుకెళ్ళి ప్రమోట్ చేస్తుంటాడు. ఇది యూట్యూబ్ ప్రమోషన్స్లో భాగం. ఇది ఎందుకు అంటే చెడ్డదాన్ని చేరవేయడానికి కాదు, మంచి సత్యాన్ని ఇతరులకు ఏం చేయడానికి, పంచడానికి. దానికి మీకు డబ్బులు ఖర్చు అవుతాయి? ఏం ఖర్చు అవ్వవు. మీరు వింటున్న సత్యవాక్యానికి ఒక లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేయడం ద్వారా ఇతరులు దాన్ని వినే అవకాశాలు యూట్యూబే కల్పిస్తుంది. ఇతరులకు ఈ యూట్యూబ్ అల్గారిథం దాన్ని చేరవేస్తుంది. సో కాబట్టి దాన్ని మీరు సద్వినియోగం చేయండి. ఎందుకు దుర్వినియోగం చేయాలి? అర్థమైందా? చాలా సింపుల్. అది మనకు ₹1 కూడా ఖర్చు ఏమీ కాదు. సో మన పిల్లలందరూ తెలుసుకోండి, ఈ సత్యవాక్యం వ్యాప్తి చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. చట్టాన్ని గురించిన అవగాహన కల్పిస్తున్నాం. వినినవాడు వింటాడు, విననివాడు వినడు, మనకు అనవసరం. చెవి గలవాడు వినును, అంతే. దానికోసమే మన ప్రయాస. లేదా ఇంత విలువైన ప్రసంగాలు ఎందుకు పనికి రాకుండా మీ దగ్గరే ఆగిపోతాయి? అలా ఆగకూడదు. అది అందరికీ అర్థం అవ్వాలి, అందరికీ చేరువవ్వాలి. అందరూ ఆ సత్యాన్ని తెలుసుకుని నిత్యజీవ మార్గంలో నడవాలి. అట్టి ధన్యత దేవుడు అందరికీ అనుగ్రహించునుగాక. ఇంకా విలువైన సంగతులు మనం నేర్చుకుందాం, త్వరపడదాం.
దేవుని కొరకు సిద్ధపడదాం, ఆయన పరిచర్యలో వాడబడదాం, ఆయనకి నచ్చినట్టుగా జీవిద్దాం, ఆయన మెచ్చినట్టుగా ఆయన చిత్తాన్ని నెరవేరుద్దాం. అట్టి ధన్యతలో మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు సదాకాలము నిలిచి ఉండునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మహోన్నతుడ, దయగల దేవ, కృపగల ప్రభువా, ఇంతవరకు విలువైన వాక్య సందేశంతో మా హృదయాలను నింపినందుకు స్తోత్రం తండ్రి. పిల్లలను బలపరచండి, మీ కృపలో భద్రపరచండి, జ్ఞానము దయచేయండి, వివేకము దయచేయండి. దేనికి భయపడాలో దేనికి భయపడకూడదు ప్రభా విజ్ఞత పుట్టించండి. నిజమే ప్రభా, బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవమార్గమును నడుచుకుంటాడు. మేమందరము బుద్ధిమంతులుగా ఉండాలని మీరు ఆశిస్తున్నారు. ఇక్కడున్న నా తమ్ముళ్ళు, చెల్లెమ్మలు, అక్కలు, అన్నలు, లైవ్లో వీక్షిస్తున్నటువంటి నా సహోదరి సహోదరులందరూ కూడా విజ్ఞత వివేకం కలిగిన వారే పరమునకు పోవు జీవమార్గమును నిత్యము నడుచుకోగలిగే గుంపులో ఉండడానికి సహాయం దయచేయండి. మీ యందు భయభక్తులు పుట్టించండి. మీ మాటలందు వివేకము, విజ్ఞత, తెలివి ఉన్నాయి కనుక వాటిని సొంతం చేసుకోగలిగే శక్తి పిల్లలకు దయచేయండి. ప్రభువా, మీరు మాకు నేర్పిస్తున్న ప్రతి మాట మా ఆత్మీయ జీవితానికి చక్కటి బాట గనుక పిల్లలు అందులో నుంచి తొట్టిల్లిపోకుండా శక్తి కలిగి ప్రభా మీ ఆత్మాభిషేకంతో మీ సేవకుడిగా నేను ప్రకటించిన ప్రతి మాటకు లోబడి విధేయత చూపించి తమను తాము మీ కృప ద్వారా సంరక్షించుకోగలిగే శక్తిని అనుగ్రహించమని ప్రభా, మానక మీ సన్నిధి కాంతిలో నిలువబడుతూ విడిచిపెట్టక మీ సన్నిధాన వర్తనుడుగా కొనసాగుతూ ప్రభువా మీ సత్యవాక్యము చేత ఈ లోక మాలిన్యాన్ని తప్పించుకోగలిగే భాగ్యము పిల్లలందరికీ అనుగ్రహించమని ప్రాధేయపడుతూ మా కొరకు రానయ్యున్న ప్రభు అయిన క్రీస్తు పేరిట ఈ మనవులను సమర్పించి మీ పరలోకపు జవాబు పొందుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మే లార్డ్ బ్లెస్ యు ఆల్, లవ్ యు ఆల్, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ.